వాక్యంలోకి వెళ్ళకముందు మాట ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధ గొప్ప దేవనాయన, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీకే వేలాది స్తుతి స్తోత్రాలు. ఈ సమయాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మాట్లాడే దేవుడు తండ్రి, ఈ దినమున నీవు మాతో మాట్లాడుతుండగా ప్రభా, మనుషుల మాటలుగా కాకుండా నీ మాటలుగా మేము స్వీకరించి ప్రభా, వాటి మాటలకు విశ్వాసంను, విన్న వాక్యమునకు విశ్వాసంను జోడించి ప్రభా, అది మా జీవితాల్లో ఫలించడం మేము చూచులాగా మీరు మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతుంటున్నాం. ఎస్ లార్డ్ ఫాదర్, బ్లెస్ us. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పెడుకున్నాం తండ్రి, ఆమెన్. ప్రతి ఒక్కరం అడుగుదామా? యేసయ్య నాతో మాట్లాడండి. యేసు నాతో మాట్లాడయ్యా, యేసు నాతో మాట్లాడయ్యా, యేసు నాతో మాట్లాడయ్యా, యేసు నాతో మాట్లాడయ్యా. అనుదినం క్షణం నీదు శక్తి నాకవశ్యము, యేసు నాతో మాట్లాడయ్యా, యేసు నాతో నడచి రావయ్యా, యేసు నాతో నడచి రావయ్యా, యేసు నాతో నడచి రావయ్యా, యేసు నాతో నడచి రావయ్యా. అనుదినం క్షణం నీదు శక్తి నాకవశ్యము, యేసు నాతో నడచి రావయ్యా, యేసు నాదు కాపరి నీవయ్యా, యేసు నాదు కాపరి నీవయ్యా, యేసు నాదు కాపరి నీవయ్యా, యేసు నాదు కాపరి నీవయ్యా. అనుదినం క్షణం నీదు శక్తి నాకవశ్యము, యేసు నాదు కాపరి నీవయ్యా, యేసు నీదు బిడ్డను నేనయ్యా, యేసు నీదు బిడ్డను నేనయ్యా, యేసు నీదు బిడ్డను నేనయ్యా, యేసయ్యా, యేసు నీదు బిడ్డను నేనయ్యా. అనుదినం క్షణం నీదు శక్తి నాకవశ్యము, యేసు నీదు బిడ్డను నేనయ్యా, యేసు నాతో మాట్లాడయ్యా. అందరం అడుగుదాం ఒకసారి. యేసు నాతో మాట్లాడయ్యా, యేసు నాతో మాట్లాడయ్యా, యేసు నాతో మాట్లాడయ్యా. అనుదినం క్షణం నీదు శక్తి నాకవశ్యము, యేసు నాతో మాట్లాడయ్యా, యేసు నాతో మాట్లాడయ్యా, యేసు నాతో మాట్లాడయ్యా. థ్యాంక్ యూ జీసస్. మాతో మాట్లాడండి సార్. మీరు మాట్లాడితేనే మేము బ్రతుకుతామయ్యా. థ్యాంక్ యూ జీసస్.
హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును బాప్తిజములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణ. ఫస్ట్ వర్స్ కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, చదువు. దేవుని యందలి విశ్వాసమును బాప్తిజములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. హల్లెలూయా. అందరం చెప్దామా? సంపూర్ణుల మగుటకు సాగిపోదము. సంపూర్ణుల మగుటకు సాగిపోదము. మళ్ళీ ఒకసారి చెప్పండి. సంపూర్ణులగుటకు సాగిపోదము. మీలో అది ఏంటంటే ఆ డిజైర్ మీలో ఉండాలి, ఆ ఆశ మనలో అందరిలో ఉండాలి. ఏంటి? సంపూర్ణుల మగుటకు సాగిపోదాం. ఆమేన్. ఎందుకంటే చదవకలే కానీ ఏమంటారు, సామెతలు 18:21 ఏమంటుంది? జీవమరణములు నాలుక వశం. నాలుకలో ఏముంటుందంటే లైఫ్ అండ్ డెత్ ఇస్ ఇన్ ద పవర్ ఆఫ్ యువర్ టంగ్ అని. జీవమరణములు నాలుక వశం. సో మనం ఎప్పుడేం పలకాలా? జీవం పలకాలి. ఎప్పుడైనా మంచి విషయం. అందుకే మనం ఏమనుకోవాలి? ఫస్ట్ మనం ఏమనుకో ఇంగ్లీష్లో ప్రాబ్స్ సామెతలు 23:7 ఉంటుంది, అది తెలుగులో అట్లా ఉండదు. కానీ వాట్ ఎ మ్యాన్ థింక్స్ సో హీ ఈజ్, అంటే మనుషుడు ఏమనుకుంటాడో అది అవుతాడంట. అది అలా స్వభావం మారుతూ ఉంటుంది. సో మనం ఏమనుకోవాలి? మన నాలుకలో శక్తి ఉంటే మనం ఏమనుకోవాలి? మంచి అనుకోవాలి. అందుకే మనం ఎప్పుడు ఆశీర్వాదాలు పలకాలి. అందుకే మనం ఎప్పుడు మరి వ్యర్థమైన వాటిని పలకకూడదు. మత్తయి సువార్తలో యేసుప్రభు అంటారు, మనకు తీర్పు దేని బట్టి వస్తుందంటే మనం మాట్లాడే మాటలు, ప్రతి మాటను బట్టి మనము తీర్పు తీర్చబడదామంట. సో కాబట్టి మనం నెగటివ్ మాట్లాడుతున్నామా పాజిటివ్ మాట్లాడుతున్నామా ఒకటి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది అబద్ధం చెప్తూ ఉంటారు. ఆ అబద్ధాలు మన టంగ్లో శక్తి ఉంటుంది కాబట్టి నిజమైపోవచ్చు. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా అబద్ధాలు మాట్లాడకుండా ఉండడానికి అంటే కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఒక మాట మనం వేరుగా చెప్పచ్చు, అది అనట్లేదు నేను. కానీ అబద్ధాలు మనం విల్ఫుల్గా అబద్ధాలు చెప్తుంటాం కదా, జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక్కటి చెప్పబోయి కోపంలో ఇంకొక మాట అంటే అది నిజమైపోవచ్చు. సో అలా కాదు. మనము పోయినసారి వాక్యం విన్నప్పుడు రాహేలు తన కుమారుని కని చనిపోకముందు ఏమని అనింది? బెనోని అంటది. అంటే ఏంటి? వేదన పుత్రుడు. కానీ యాకోబు ఏం చేస్తాడు? దాన్ని బెంజామిన్గా మార్చేస్తాడు. హల్లెలూయా. సో నెగటివ్ని పాజిటివ్గా మనము చేసుకోవడం మనము నేర్చుకోవాలి. ఇక్కడ మనం ఏమంటున్నాం? మనం సంపూర్ణతలోకి సాగిపోవాలి. అది మనం ఇక్కడ ఆగిపోవద్దు, సాగిపోవాలి. మనం ఒక చోటనే స్టాగ్నెంట్గా నిలిచిపోవద్దు. మనము లైఫ్ లాంగ్ మనము నేర్చుకుంటూనే ఉంటాం. లైఫ్ లాంగ్ కూడా మనని దేవుడు సరిచేస్తూ సంపూర్ణతలోకి మనల్ని నడిపిస్తూ ఉంటారు. కానీ మనం ఆ సంపూర్ణత మార్గంలో ఉన్నామా లేమా అనేది చూసుకోవాలి. సో మనం ఎప్పుడు పాజిటివ్గా ఏమనుకోవాలి? నేను సంపూర్ణురాలుగా నేను సాగిపోతాను. అది మనము గుర్తుపెట్టుకోవాలి. మనం మాట్లాడుతూ ఉంటే ఒకరోజు అది ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుడి ఆశ కూడా ఏంటి? ఆయన పర్ఫెక్ట్. బీ పర్ఫెక్ట్ యాజ్ ఐఎమ్ పర్ఫెక్ట్ అంటాడు. ఐఎమ్ పర్ఫెక్ట్ అంటాడు గాడ్. సో ఆయన సంపూర్ణుడు, ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడు. కాబట్టి మనం ఎట్లా ఉండాలని ఆశిస్తున్నాడు? పర్ఫెక్ట్గా సంపూర్ణంగా ఉండాలని మన గురించి ఆశపడుతున్నాడు. సో మనము ఈ విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం కదా. సో ఈ విషయం ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒక పర్సన్ గుర్తొచ్చారు. అదేంటంటే రూత్. మన బైబిల్లో రూత్ గురించి మనం చూద్దాం. రూత్ ఒక తీర్మానం తీసుకుంది. అందరికీ తెలుసు కదా, మన చాలాసార్లు రూత్ గురించి ధ్యానించాం. విల్సన్ బ్రదర్ ఎన్నోసార్లు రూత్ గురించి చెప్పారు మనకి. సో మనం ధ్యానిస్తూ ఉన్నాం రూత్ గురించి కదా. సో రూత్ గురించి మన అందరికీ దాదాపు తెలుసు. కానీ కొన్ని విషయాలు జస్ట్ చూద్దాం. తను ఒక తీర్మానం తీసుకుంది. 1వ అధ్యాయము. తను ఎక్కడి నుంచి వచ్చింది మనందరికీ తెలుసు. అందరు కూడా చెప్పచ్చు జవాబు. ఎక్కడి నుంచి వచ్చింది? తను మోయాబు నుంచి వచ్చింది. ఆమె యూదురాలు కాదు, అన్యురాలమ్మ. కానీ ఏం తీర్మానం తీసుకుంది? మనం కూడా అలాగే మనం ఒక తీర్మానం తీసుకున్నాం. తను కూడా ఏం తీసుకుంది? 16వ వచనం చదువుమా. 16. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు,
నీవు వెళ్ళు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. నేను ఇక్కడ తనకు తెలిసిన మోయాబు దేశపు దేవతల మీద ప్రమాణం చేయట్లేదు, కానీ యెహోవా నాకు ఎంతైనా కీడు చేయ. తను ఒక తీర్మానం తీసుకుంది. చాలామంది మనం కూడా తీర్మానం తీసుకుంటాం. మనము ఐగుప్తుని విడిచిపెట్టి మనము మరి దేవునిలోకి వచ్చాము అంటే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి, లోక విషయాలు విడిచిపెట్టి, మనం చేస్తున్న దీన్ని బట్టి మనం యేసు ప్రభులో విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగాలని వచ్చాం. కానీ అక్కడే ఆగిపోతున్నామా? రూతు జీవితం అక్కడికి ఆగిపోలేదు. రూతు అక్కడికి వచ్చేసి అక్కడ ఉంచొని ఇంకా దేవుడు ఏదో చేస్తాడని అక్కడ వెయిట్ చేసి చేయట్లేదమ్మా. ఆమె విశ్వాసానికి తగిన క్రియలు, లేకపోతే ఆమె ముందుకు సాగుతూ ఉంది. కానీ ఎక్కడ మనం ఆగిపోయినట్టు మనం చూడం. ఆమె తన అత్త అక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా నా పని అయిపోయింది, ఇంకా ఆమె చూసుకోవాలని వెయిట్ చేయట్లేదు ఆమె. మనం చాలాసార్లు ఒక పరిస్థితిలో అక్కడే నిలిచిపోతుంటాం. కాదు, మన రూతు తన యవ్వన స్త్రీ, మరి అక్కడ ఆ సమయంలో మరి ఇద్దరు స్త్రీలుగా వాళ్ళు తిరిగి వాళ్ళ సొంత దీనికి వస్తారు. నయోమితో పాటు వస్తుంది, బెత్లెహేంకి వస్తుంది. వచ్చి ఏం చేస్తుంది? అక్కడ ఊరికేనే ఉందా? షీఈస్ మూవింగ్ స్టెప్ బై స్టెప్ ముందుకు కొనసాగుతుందమ్మా, ఎక్కడ ఆగిపోలేదు. మనం ఇక్కడి వరకు అనేసి అబ్బా నా పని అయిపోయింది, ఇంకా నేను పరలోక రాజ్యం చేరిపోతున్నాను అని ఓకే. మనము కొంతమంది ఏంటంటే ఏదో తప్పించుకొని వెళ్ళినట్టు దేవుని యొక్క రాజ్యంలో చేరుతారంట, అంతే. లాస్ట్కి ఏదో అట్లా అమ్మ నేను గట్టెక్కాను అంటారు చూడు, పాస్ మార్క్స్ కదా, పాస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు డిస్టింక్షన్ వచ్చినట్టు ఫీల్ అవుతుంది ఎట్లా కదా. సో పాస్ మార్క్స్ అమ్మయ్య చేరని అనుకుంటారు. సో ఇక్కడే మనం యేసుప్రభుల విశ్వాసం ఉంచి ఉట్టిగా సండే క్రిస్టియన్స్గా ఉంటే మరి ఇది ఉంటే ప్రాబబ్లీ మనం పాస్ మార్క్స్ క్రిస్టియన్స్ లాగా ఉంటామేమో, అంతే. రోజు మనని ఎవరో ఒకరు ఎత్తుకొని తీసుకొని రావాలి, రోజు మనని ఎవరో ఒకరు అంటే ప్రతి సండే ఎవరో ఒకరు మనం ఇది చేయాలి. ఎవరన్నా మనకు పలకరించకపోతే మనకు బాధ, ఎవరన్నా మనకి ఇది చేయకపోతే ఇక్కడే ఉంటాం మనం. ఈ దీంట్లోనే ఈ సర్కిల్లోనే తిరుగుతూ ఉంటాం. ఇక్కడ చూస్తే రూత్ అక్కడ ఆగిపోలేదు, తను ముందుకి సాగిపోయింది. మనం కూడా పర్ఫెక్షన్లోకి వెళ్ళాలి. తను యేసుక్రీస్తు వంశావళిలో రావడానికి తను ఉట్టిగా ఒక తీర్మానం తీసుకొని ఉన్నందుకే తను చేసిన పనులు, తను చూపిన విశ్వాసానికి తగిన పనులు చేసింది. తన అత్తకి ఇచ్చిన మాట నిలబడి, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా, నువ్వు తన ఒక వాగ్దానం ఏంటి, నేను నిన్ను చూసుకుంటా. మరణం మాత్రమే మనని విడదీస్తుంది తప్ప ఇంకేది కాదు. నీ దేవుడు నా దేవుడు. ఒకవేళ నేను ఇట్లా చేయకుండా నేను ఏదైనా మాట తప్పితే మరి దేవుడు నాకు మరి యెహోవా ఏమంటుంది, తనకి ఏమైనా కీడు చేయని అని అంటుంది. ఒక తీర్మానం తీసుకుని తను ముందుకి కొనసాగుతుంది. అది చూసినప్పుడు ఈ మాట నాకు చాలా ఇష్టం. దీనిలో యాక్చువల్లీ తన స్టేట్మెంట్స్ అన్నీ కూడా తన గురించి బోయస్ చెప్పిన మాటలు కూడా చాలా బాగుంటాయి. 2వ అధ్యాయము 2 నుంచి 7 వరకు చదవండి. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనక పరిగెనేరుకొందునని నయోమితో చెప్పగా. ఇక్కడ చూడండి, పొలము ఇక్కడ మనం చూస్తే ఆత్మీయ జీవితంలో మనం ఒకవేళ రూతులాగా తీర్మానం తీసుకున్న పొలము దేనికి సాదృశ్యము? సంఘానికి. ఇక్కడ ఏమంటుంది తను? నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనక పరిగెనేరుకొందునని. సో ఇక్కడ ఒక ఫీల్డ్ ఇస్ యాక్చువల్లీ కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యంకి మనము తీసుకోవచ్చు. తను ఏమంటే పొలంకి పోయి నేనేం చేస్తా, ఏరుకుని నేను పని చేస్తా, నేను నా విశ్వాసం తగినట్లు నేను ఇక్కడికి వచ్చాను, ఇంకా ఇక్కడ అయిపోలేదు, కానీ నువ్వు నాకు సెలవిస్తే నేనేం చేస్తాను, నేను వెళ్ళి పని చేస్తాను. తన ఉట్టిగా అక్కడ ఆగిపోలేదు. ఆ ఇంట్లోనే ఎక్కడో మూలగా కూర్చొని దేవుడు నాకు హెల్ప్ చేస్తాడు, దేవుడు నాకు బ్లెస్ చేస్తాడు, దేవుడు నాకు ఆశీర్వదిస్తాడని ఒక నిర్ణయం తీసుకున్నా కదా అని అనుకోవట్లే. అలా అనుకుంటే తను కూడా నయమీలో నాకేముంది, దేవుడు నాకేం మేలు చేస్తాడు అని అనుకునేదేమో. కానీ అట్లా అనుకోలేదు. తను విశ్వాసంలో ముందుకు సాగిపోతూ ఉంది. తను ఆ పొలంలోకి వెళ్ళి నేనేం చేస్తా అంటుంది, పరిగెనేరుకొంది. ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగెనేరుకొందునని నయోమితో చెప్పగా. చదువు. ఆమె, నా కుమారి పొమ్మనెను.
కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేనుకోయు వారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలిమెలెకు వంశపు వాడైన బోయాజుది. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాకని చేనుకోయు వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకనిరి. అప్పుడు బోయాజు కోయువారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగగా కోయువారి మీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు. ఇక్కడ చూస్తే మనము రూత్ చేసే పని మాట్లాడుతుంది. రూత్ చేసే పని ఎవరి దృష్టికి వచ్చింది? బోయాజుకి. మనం చేసే పని, మన విశ్వాస క్రియలు మనకి గుర్తింపు తెస్తున్నాయా, లేకపోతే ఇంకా వేరే మనకు తెస్తున్నాయా? అక్కడే ఆగిపోయామా మనం వీ హ్యావ్ టు మూవ్ ఆన్ టు పర్ఫెక్షన్. మనం సంపూర్ణతలోకి సాగిపోవాలి. ఇక్కడ చూస్తే ఒక చోటనే ఆగిపోలే. తనకు పోషణకు కావాల్సినవన్నీ కూడా ఇప్పుడు ఒకవేళ తనకి ఆత్మీయంగా మనం చూస్తే నయోమి తనకు గైడ్ చేస్తూ ఉంటుంది. చూస్తే మనం తనకి ఏం చేస్తుంటుంది? ఒక గైడ్, ఒక టీచర్ లాగా ఉంటుంది. తను చెప్పినట్టు చేస్తుందంట రూత్. నయోమి చెప్పినట్టు ఒక స్పిరిచువల్ లీడర్గా ఆమెను చూస్తే తను ఏం చెప్పింది? సరే అమ్మా నువ్వు పో. పర్మిషన్ తీసుకొని తన పొలంలోకి వెళ్ళింది. తను వెళ్ళి అక్కడ చేస్తున్నప్పుడు తన పని ఎవరి దృష్టికి వచ్చిందంట? బోయాజ్ దృష్టికి వచ్చింది. బోయాజ్ తన ఫ్యూచర్ రెడీమర్, తనని విమోచించే వాడుగా మనం చూస్తాం. మన పని మరి దేవుని దృష్టికి వస్తుందా? మన పని రికగ్నిషన్ వస్తుందా? లేకపోతే మనం సరేలే నేను ఒక్కళ్ళు చేయకపోతే చాలాసార్లు ఏముంటుంది? ఒక నలుగురు ఏదైనా పని చేస్తుంటే అబ్బా నేను ఒక్కదాన్ని చేయకపోతే ఏమవుతుంది, నేను ఒక్కడిని చేయకపోతే ఏమవుతుంది, ఈ యాటిట్యూడ్ ఉంటుంది. కానీ మన పని మనం చేయాలి. నిన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు పాస్టర్ పరంజ్యోతి గారు ఒక చాలా మంచి వాక్యం చెప్పారు. వాళ్ళు నెహెమియా వాళ్ళు గోడ కట్టినప్పుడు ఒకరిని ఆనుకొని కట్టారంట. ఇండివిజువల్ గోడలు కడితే ఏమైనా ఉపయోగమా? కానీ ఏం చేశారంట? ఒక గోడను ఆనుకొని ఇంకొక గోడ, అది ఆ విధంగా పరిచర్య చేయాలి. ఆ విధంగా మనం ఒకరికొకరు సహాయంగా ఉండాలి. నాకు చాలా మంచిగా అనిపించింది ఆ మాట, ఆనుకొని అని ఉంటుందండి. నెహెమియా వారు గోడ కట్టిన విధానం ఏంటి? ఒకరు కట్టిన గోడ ఇంకొకళ్ళ గోడకు ఆనుకొని కట్టారు. మనం కూడా ఆనుకొని, మనం కూడా కలిసి, మనం కూడా ఒకరికొకరికి ఇది చేసేలాగా మనం చేసే పని. ఎవరు కూడా వారు కట్టారు, కానీ ఎట్లా చేస్తారు? ఆనుకొని కట్టారు. మనము ఏమంటే మన వంతు మనం చేయవలసింది చేస్తున్నామా? మనం ముందు కొనసాగడానికి మనము ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా మనం ఎదగాల, సంఘముగా, కుటుంబంగా ఎదగాల, సంఘంగా ఎదగాల. 3 ఉండాలి. అప్పుడు సమాజంగా ఎదుగుతాము. అప్పుడు ఒక రాష్ట్రంగా, ఒక దేశంగా మనము ఇదవుతాం. ఫస్ట్ ఎక్కడ మనం వ్యక్తిగతంగానే మనలో ఉజ్జీవం లేకపోతే, వ్యక్తిగతంగానే మనము పర్ఫెక్షన్లోకి వెళ్ళాలని అంటే కుటుంబంలో పర్ఫెక్షన్ రాదు. కుటుంబం పర్ఫెక్షన్ లేకపోతే సంఘం పర్ఫెక్ట్గా ఉండదు. సంఘం లేకపోతే మనని ఒక సంఘంగా, ఒక లైట్ హౌస్ అంటే ఏంటో తెలుసా? ఎంతమంది తెలుసు లైట్ హౌస్ అంటే? ఏం చేస్తుంది లైట్ హౌస్? అక్కడ ఒక లైట్, ఆ లైట్ని బట్టి ఎన్నో షిప్స్ ఒడ్డుకి చేరడానికి అవి సహాయపడుతుంది. అంటే మనల్ని లైట్ హౌస్గా దేవుడు పెట్టాడు. ఒక లైట్ హౌస్గా సంఘాలన్నీ మరి మీరు ఉప్పుగాను వెలుగుగాను పెట్టాను కదా. వెలుగుగా ఏం చేయాలి మనము? జనులు మీ వెలుగును చూసి తరలి వస్తారని ఉంది కదా యెషయా 60లో. అదిగా మనం ఉండాలి. ఇక్కడ మనం చూస్తే తను ఎవరో ఒక నార్మల్ స్త్రీ, కానీ ఏం చేస్తుంది? తన పనిని బట్టి తనకు గుర్తింపు వస్తుంది. హల్లెలూయా. చాలా మటుకు మనం చెప్పుకున్నట్టు లాస్ట్ టైం చేసినప్పుడు మనం ఏదో మనము క్రైస్తవులం చెప్పుకోక్కర్లేదు. మన పనిని బట్టి, మన ప్రవర్తన బట్టి ఏం తెలియాలి? అరే వీళ్ళు డిఫరెంట్ పీపుల్, వీళ్ళు డిఫరెంట్. మీరు ఎక్కడైతే పెట్టబడ్డారో దేవుడు ఒక ఉద్దేశంతో పెట్టారు. మీరు ఏ స్కూల్లో ఉన్నా, కాలేజ్లో ఉన్నా, మీరు ఎక్కడన్నా ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, మిమ్మల్ని దేవుడు ప్రత్యేకంగా అక్కడ పెట్టాడు. ఈవెన్ ఒక హౌస్ వైఫ్గా ఉన్నా, మీరు వేరే వాళ్ళతో సంభాషించినప్పుడు, వేరే వాళ్ళతో ఉన్నప్పుడు ఉట్టిగా ఫెయిత్ మాట్లాడడం కాదు, మన ఫెయిత్ వాక్, మన జీవన శైలి, జీవన విధానాన్ని బట్టి, మన పద్ధతిని బట్టి, ఒకరినొకరు క్షమించడాన్ని బట్టి, ఒకరినొకరు ప్రేమించడం బట్టి, ఆ ప్రేమను చూపించడం బట్టి మీరు మా శిష్యులని అంటే గుర్తింపు పొందుతారని వాక్యంలో ఉంది. యోహాను సువార్తలో ఉంటుంది. బై దిస్ షల్ ఆల్ నో దట్ యు ఆర్ మై డిసైపుల్స్ దట్ బై ద లవ్ దట్ యు గివ్. మీరు చూపించే ప్రేమను బట్టి
ఏమవుతుందంట, మనము ఆయన శిష్యులమని తెలుసుకుంటారంట. దెర్ ఇస్ అ డిఫరెన్స్, దెర్ ఇస్ అ వే. ఇప్పుడు ఇక్కడ చూస్తే మరి రూతు ఇచ్చిన మాటను బట్టి అక్కడ వదిలేయలేదు, అక్కడ ఉట్టిగా ఉండలేదు ఆమె. నయోమి ఇచ్చిన మాటను ఆమె పూర్తి చేస్తుంది, తనకు కావాల్సిన అన్నీ సమకూరుస్తుంది. మనకొక బాధ్యత ఉంది, మనకొక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మనని మనం పర్ఫెక్ట్గా చేసుకుంటూ మనము ఇతరులని మరి పర్ఫెక్ట్గా మారడానికి సహాయం చేయాలి. మనం ఒకరిని కట్టేవారిగా ఉండాలి, కానీ కూల్చేవారిగా కాదు. ఇక్కడ చూసే నయోమి ఎలాంటి క్యారెక్టర్ అనేది అది కాదు. నయోమి ఫెయిత్ ఉందా లేదా మనకు తెలియదు, కానీ ఇక్కడ ఈమె మనం చూస్తే రూత్ మాత్రము ఆ పొలంలో పనిచేస్తూ బోయాజ్ దృష్టికి వచ్చింది. తర్వాత చూడండి 7 నుంచి 12 వరకు చదువు. ఆమె, నేను కోయువారి వెనుక పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను. కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పెను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను. ఇక్కడ మనం చూస్తే ఆమె ఒక చోట కూర్చొని ఉంటే బోయాజ్ వచ్చి ఆమెకు చెప్పాడా? లేదు. ఆమె గురించి విన్నబడ్డ మాట ఏమంట, పొద్దునుంచి సాయంత్రం వరకు ఆమె పని చేస్తూనే ఉంది. కొంచెం సేపు మాత్రమే తను బ్రేక్ తీసుకుంటుంది. అప్పుడు ఏమి చెప్పాడు? అప్పుడు ఆమెకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. నా కుమారి, నువ్వు మరి ఈ పొలంలోనే ఉండాలి, వేరే పొలంలోకి వెళ్ళొద్దు. ఏది మంచిది ఏది చెడు అనేది బోయాజ్ ఆమెకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. మనం చూస్తే ఒక ఒబీడియంట్ పర్సన్ రూత్, మనం చూస్తే చాలా విధేయత గల స్త్రీ అన్నమాట. విన్న మాటలకి తన విధేయత చూపిస్తుంది. అది బోయాజ్ చెప్పని, మనం నయోమి చెప్పని, బోయాజ్ చాలా మంచి పేరు గల వ్యక్తి, ఒక తనని రిడీమ్ చేసే ఒక వ్యక్తిగా ఉంటున్నాడు. కానీ అక్కడ నయోమి ఏంటి, తను ఆల్రెడీ తన విశ్వాసంలో వేవర్ అవుతూ ఉంది. ఏమంటారు, తన విశ్వాసంలో అటు ఇటుగా ఉంది. కానీ తన మాటను కూడా వింటుంది. ఇక్కడ బోయాజ్ చెప్పిన మాట కూడా వింటుంది. రూల్స్ బట్టి ఆమె పొలంలో పనిచేస్తుంది. రూల్ వ్యతిరేకంగా వెళ్ళట్లే. కొంతమంది స్పెషల్ రిక్వెస్ట్లు తీసుకొని వస్తారు కదా, పరిచర్యలో ఉన్నాం కాబట్టి స్పెషల్ రిక్వెస్ట్. అట్లా యేసుప్రభు దగ్గరికి ఒకళ్ళు వచ్చారు. ఎవరు? జబదయి తల్లి, తల్లి, జేమ్స్ అండ్ జాన్ తల్లి ఏమంటుంది, ఎట్లయినా నీతో పరిచర్యలో ఉన్నా కదా, వాళ్ళకి పై స్థానం ఇయ్యు, నీ కుడి పక్కన ఎడం పక్కన కూర్చునే వాళ్ళకి ఇది ఇవ్వు అని అడుగుతుంది. ఇచ్చిన పని నమ్మకంగా ఉంటే దేవుడే మనకి ఏది అవసరమో మనకు అది దేవుడు ఇస్తాడు. దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. పొలంలో మనం ఉండాలి, అక్కడే నిలిచి ఉండాలని మనకు ఆశ ఉంటే దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. మనం చాలాసార్లు మనం ముందుకు సాగిపోవాలని ఆశ లేకుండా దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు వాగ్దానాలు నెరవేర్చాలంటే లేదు. వర్షము రావాలంటే మనము అంటే పొలము దీన్ని సిద్ధపరిచి ఉంటేనే అప్పుడే దాని పంట వస్తుంది. ఒట్టిగా పొలం సిద్ధపరచకుండా వర్షం రావాలని ప్రేయర్ చేస్తే వర్షం వస్తుంది, పోతుంది. కానీ ఎవరికి లాభం ఏం జరగదు, మనకే. ఒకవేళ సిద్ధపాటు లేకపోతే ఏమవుతుంది, ఆ వర్షము పొలము దున్నకుండానే, విత్తనాలు వేయకుండానే వర్షం రావాలని ప్రార్థన చేస్తే వర్షం వస్తే మన లాభం ఉంటుందా? లేదు. మనం చాలాసార్లు బ్లెస్సింగ్స్ కావాలని ఆశపడతాం, వాగ్దానాలు నెరవేరాలని ఆశపడతాం, మన జీవితం బాగుండాలని ఆశపడతాం, కానీ దానికి తగిన పనులు చేయం. మనం పర్ఫెక్ట్గా ఉండాలి, మనము బాగుండాలి, నాకు సహాయం చేయాలి దేవుడు అని అనుకుంటాం, కానీ మనము దానికి తగిన పనులు చేయము. వర్క్స్, మన ఫెయిత్ని బట్టి మన క్రియలు కూడా కనపడాలి. మన మాటలు, మన ప్రవర్తన, ప్రతిదీ కూడా. 3వ అధ్యాయం 1వ వచనం చదవమా.
ఆమె అత్తే అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా. ఇక్కడ ఏమంటుంది, ఇప్పుడు ఇంకా ఒక మెట్టు ఎక్కువైంది, ఇక్కడికి వచ్చింది. నయోమి కూడా ఏమనుకున్నది, ఏదో వచ్చింది. కొంతమందిని చూసుకోవడం ఎట్లా ఉంటుంది అంటే, సంఘంలో కూడా ఇంకా ఉన్నారు కదా, అబ్బా చూసుకోవాలి. కొంతమందిని ఏంటి, ఇప్పుడు తను ఏమంటుంది, నీ సెక్యూరిటీ, నీ యొక్క మంచి ఆలోచించేదాన్ని కదా నేను అని మాట్లాడుతుంది. ఇక్కడ మంచి ఆలోచించి సెక్యూరిటీ, తను అభివృద్ధి చేయాలన్న ఆలోచన తనకు కూడా వచ్చింది. ఎందుకు? ఇక్కడ చూస్తే మరి రూత్ తన పనుల ద్వారా ప్రూవ్ చేస్తుంది నయోమికి ఏమని, తను నిజంగానే ఉట్టి మాటలు కాదు కానీ నిజంగానే నిజంగా ఆశతోని తను వచ్చింది, తను చెప్పిన మాట నెరవేరుస్తుంది. అది చేస్తుండగా ఇక్కడ ఇంకొక తన లైఫ్లో బ్లెస్సింగ్స్కి డోర్స్ ఓపెన్ అవుతూ ఉన్నాయి. ఒక మామూలుగా వచ్చిన మోయాబీ స్త్రీ కానీ ఒక తీర్మానం తీసుకొని వచ్చి అక్కడే ఉండకుండా తను పర్ఫెక్షన్ అన్న డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంది, ఆగిపోవట్లే. 3వ అధ్యాయం 11వ వచనం చదువు. కాబట్టి నా కుమారి, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చింది? బోయాజ్ అంటున్న మాటలు ఏంటి? నువ్వు యోగ్యురాలు అని జనమంతా ఎరుగుతారంట. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. అండ్ నౌ మై డాటర్, డు నాట్ ఫియర్, ఐ విల్ డూ ఫర్ యూ ఆల్ దట్ యూ రిక్వెస్ట్, ఫర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ మై టౌన్ నో దట్ యు ఆర్ ఎ వర్చుయస్ ఉమెన్. ఎంత మంచి మాట! టౌన్, ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం తెలుసు అంట, తను యోగ్యురాలు, తను ఒక వర్చుయస్ ఉమెన్, మంచి గుణము కలిగిన ఒక క్యారెక్టర్ కలిగిన వ్యక్తిగా, ఒక స్త్రీగా ఆమె గుర్తింపు పొందింది. ఇంకా తిమోతిలో అంటాడు ఏంటి, నువ్వు ఎవరికి పని అప్పచెప్పాలంటే నమ్మకమైన వారికి పని అప్పచెప్పమంటాడు. నమ్మకమైన వారికి. మనం సంఘంలో ఉంటూ నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, నాకు ఇంకా ఏమి రాలేదు, లేకపోతే ఇన్ని సంవత్సరాలు నేను ఇక్కడే ఉన్నానంటే మనని మనం ప్రూవ్ చేసుకోవాలి. నమ్మకమైన వారిగా ఉన్నామా? నమ్మకమైన వారిగా ఉంటే దేవుడి దృష్టి ఖచ్చితంగా వస్తాం. ఎవరు కూడా దేవుడు ఎవరిని గమనించట్లేదు అనుకోవడం మన భ్రమ. ఆయన యెహోవా కన్నులు ఏంటంట, భూమి అంతా సంచారం చేస్తున్నాయంట, యథార్థంగా ఉన్న వారిని బలపరచడానికంట. ఆయన చూస్తూ ఉన్నాడు ప్రతి సమయంలో ఎవరు యథార్థంగా ఉంటున్నారు, ఎవరు నమ్మకంగా ఉంటున్నారు. ఇందాక మనం చూసాం కదా, విన్నాం కదా నెహెమయా గురించి. ఒకసారి నెహెమయా 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. అతని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి ద్వారము వరకు ఉన్న మరి ఒక భాగమును జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేశాను. ఇక్కడ ఏముంది? ఆసక్తితో బాగు చేశాను. ఆయన పేరేంటి? ఏముంది? బారూకు. ఆసక్తితో చేశాడంట. ఎవరి గురించి రాయబడలేదు. గోడ కట్టిన వాళ్ళందరూ గోడ కట్టారు. కానీ ఒక్కళ్ళు మాత్రము ఒక స్పెషల్ వర్డ్ వాళ్ళ కోసం రాయింది, ఆసక్తితో బాగు చేశాడంట. సంఘంకి రావడం ఎంతమంది ఆసక్తితో వస్తున్నాం, దేవుడు నా జీవితంలో కార్యం చేయాలి ఎంతమంది ఆశతో ఎదురు చూస్తున్నాం. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడంట. ఫస్ట్ అది ఆశిస్తాం, ఇది ఆశిస్తాం, సంఘానికి ఇంకా వేరే ఆలోచనలు పెట్టుకొని మనం రాకూడదు. దేవుని సన్నిధికి అనాలోచితంగా మనము రాకూడదంట. మనం వస్తాము ఏదో ఒక ఫార్మాలిటీ లాగా మనం చేస్తూ ఉంటే వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఏది చేసినా కూడా మనం ఒక ఫార్మాలిటీగా చేయకూడదు. ఆసక్తి ఉండాలి. మనుషుల కోసం మనం రావట్లే. నిజంగా ఎదగాలని మీకు కోరిక ఉంటే మీరు ఎక్కడున్న ఎదుగుతారు తెలుసా మీకు? అది చాలామంది ఎదగడానికి ఏమంటారు, నేను ఎందుకు ఎదగలేకపోతున్నానంటే 10 రీజన్స్ చెప్తారు. వాళ్ళు మీకు తెలుసా, స్ట్రీట్ లైట్స్ కింద చదువుకున్న వాళ్ళు కూడా స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, మేము స్టేట్ ఫస్ట్ ఎందుకు తెచ్చుకోలేదంటే మాకు ఈ ఫెసిలిటీ లేదు. అదే ఇంట్లో ఉండి చదువుకునే వాళ్ళు చాలా రీజన్స్ చెప్తారు, నాకు కోచింగ్ లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు. మనం కూడా అట్లనే చేస్తుంటాం. మనము దేవుళ్ళు ఎదగడానికి దేవుడు మనకు కావాల్సిన అన్నీ ఆల్రెడీ సమకూర్చాడండి, గాడ్లీనెస్లోకి పర్ఫెక్ట్గా అవ్వడానికి.
మనం ఎక్కడున్నా మనము ఒకవేళ ఆసక్తి ఉండి దేవుని వెంబడించాలన్న ఆశ ఉంటే ఎక్కడున్నా మనం ఎదుగుతాం. మన ఎదుగుదలను ఎవ్వరు ఆపలేరు. ఎందుకంటే దేవుడి ప్రేమ నుంచి మనం ఎడబాపగలిగినది ఏది కూడా లేదంట. దేవుడు చెప్పేశాడు. పౌలు ఏమంటే నేను రూఢిగా నమ్ముతున్నా, ఖచ్చితంగా నేను నమ్ముతున్నా ఏంటంటే దేవుడి ప్రేమ నుంచి నన్ను ఎడబాపగలిగింది ఏది లేదు. బట్ మన ఎదుగుదలకి ఆటంకపరుస్తున్నది, అదే ఆటంకపరుస్తుంది, ఇదే ఆటంకపరుస్తుంది మనం చాలాసార్లు కంప్లైంట్ చేస్తాం. అలా అంటే అందరికన్నా ఎక్కువ సమయాలు కంప్లైంట్ చేయాలి కదా. ఏలీ తనకేమైనా యూస్ఫుల్ లీడర్గా ఉన్నాడా? లేదు. తన కుమారులు ఏం చేస్తున్నారు? ఎగ్జాంపుల్స్ ఎవరైనా ఉన్నారా సమయాల్ని చూసి ఆయన చేయడానికి? లేదు. చాలాసార్లు మనం కంప్లైంట్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే కంప్లైంట్ చేయడం అనేది మన స్వభావం. అదే మనం దేవుడి నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం మాత్రం అన్కండిషనల్గా నేను ఎట్లాంటి వాడినైనా ఎట్లాంటి దాన్నైనా దేవుడి నుంచి నన్ను క్షమించేదేవా, నాకు మేలు చేయి అడుగుతామా? అడగమా? నేనైతే అడుగుతా. అడగని వారు ఎవరైనా ఉన్నారా? లేరు. దేవుడు మాత్రం మనకు అన్కండిషనల్గా మేలు చేయాలి, మనం మాత్రం అన్కండిషనల్గా దేవుని ప్రేమించలేం. అన్కండిషనల్గా దేవుని మార్గాల్లో నడవాలని ఆశపడం చాలా భయంకరమైన ఇది. మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూద్దాం, 9వ వచనం చూడండి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఆయన ఎట్లా అంటే విధేయత వల్ల పర్ఫెక్ట్ అయ్యాడంట. 7వ వచనం చదవమా. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొని తర్వాత ఏమైందంట, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై అండ్ హ్యావింగ్ బీన్ పర్ఫెక్టెడ్. ఇంగ్లీష్లో ఎట్లా ఉందంటే అలా విధేయత నేర్చుకునేందుకు ఆయన ఏం చేశాడు? ఆయన ఏమయ్యాడంట? సంపూర్ణత సిద్ధి పొందాడంట. ఒక మ్యాన్గా, ఒక హ్యూమన్గా, ఒక పవర్స్, ఆయన పవర్స్తోని ఆయన పవర్ ఇక్కడ చూపించడానికి, అథారిటీ చూపించడానికి కాదు. ఆయన వచ్చిన ఒకటే పర్పస్ ఏంటి? మన కోసం, మన పాపాల కోసం, మన శాపాల కోసం, మన రోగం, మన ఒంటరితనం కోసం, ఆయన మనం చేసిన దానికోసం ఆయన శిక్ష భరించి ఆయన సిలువ ఎక్కారు మనందరిని రక్షించడానికి. ఆ ఒక్క పర్పస్ నెరవేర్చడానికి వచ్చాడు. కానీ ఆయన కూడా అన్నీ చేసి మనని ఏం చేశాడు? ఆయన మనకు ఒక మాదిరిగా ఉంచిపోయాడంట. ఎలా చేయాలి, ఎలా జీవించాలి. ఇంకా ఏమంటారు యేసుప్రభు? నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, కానీ నా పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఆ పరిశుద్ధాత్మను వచ్చి మీరు ఏమేమి చేయాలో మీకు అవన్నీ కూడా ఆయన నేర్పిస్తాడు. ఏదో ఆయన వచ్చి నేను ఇంత పర్ఫెక్ట్గా బ్రతకగలను, మీరు కూడా బ్రతకండి అని చెప్పి వెళ్ళిపోలేదు. ఆయన ఏం చేశాడంట? ఆయన మనకి పరిశుద్ధాత్మని పంపించాడు, ఆయన శక్తిని పంపించాడు. కానీ మనం అయినా ఇంకా కంప్లైంట్ చేస్తూ ఉన్నామంటే మనం ఎటువంటి వారం అనేది మనం పరీక్షించుకోవాలి. నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు, మనందరము ఇంక్లూడింగ్ మీ అందరం కూడా మనము పరీక్షించుకోవాల్సిన వారమే. సంపూర్ణత మనకు కావాలి, A+ రావాలి, కానీ దానికి తగిన పనులు చేయం. అందరు A+ చదువుకునే వాళ్ళు ఎవరైనా A+ ఆశించిన వాళ్ళు ఏమంటే అబ్బాబా నాకు వద్దు, నాకు పాస్ మార్కులు వస్తే చాలా అనుకుంటారు ఎవరైనా? ప్రతి ఒక్కరు ఆశపడతారు. నేను ఫస్ట్ రావాలని ఆశ లేని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఎవరికి వస్తుంది ఫస్ట్? కష్టపడ్డ వాళ్ళకి. ఈ లోకపరంగా అయితే చీటింగ్ చేసి తెచ్చుకోవచ్చేమో, కానీ దేవుని సన్నిధిలో ఏంటంట ఎవ్వరూ చేయలేరు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయన కళ్ళకి ఏంటంటే తేటగా కనపడుతుందంట, క్లియర్గా. ఇంగ్లీష్లో ఏంటంటే నేకెడ్గా కనపడుతుంది.
సో మనము ఆయన యేసు ప్రభు ఒకవేళ ఆయన సఫరింగ్ ద్వారా, ఆయన శ్రమలు అనుభవించడం ద్వారా ఒకవేళ ఆయన విధేయత నేర్చుకొని దానివల్ల ఆయన పర్ఫెక్షన్లోకి వస్తే మనం ఇంకెంత రావాలి? రెండు సమయాల్లోనే యేసు ప్రభు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినట్టు మనము వింటాం. ఏంటది? ఒకటేమో మందిరంలో ఆయన తప్పిపోయినప్పుడు, నేను నా తండ్రి బిజినెస్లో ఉన్నాను మీకు తెలియదా అని అంటాడు. రెండోది, నీటిని ద్రాక్షరసంగా మార్చమన్నప్పుడు నా సమయము ఇంకా రాలేదు. ఆ మందిరం తప్పిపోయి మరి దొరికాక ఏం చేశారంట? తల్లిదండ్రులకు లోబడి ఉన్నానంట. అప్పుడు ఆయన బుద్ధి అందు, జ్ఞానమందు, వివేకమందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుతూ వచ్చారు. ఒక ఎగ్జాంపుల్గా మనకున్నారు. మనకు ఆయన పరిశుద్ధాత్మనిచ్చారు, పర్ఫెక్షన్లో ఎలా జీవించాలని చూపించారు. కానీ మనం ఇంకా కంప్లైంట్ చేస్తున్నాం, నాకు అది లేదు, నాకు ఇది లేదు అని. అంటే మనం పోయినసారి నేర్చుకున్నట్టు ఎవరు మనము? ఇంకా శరీరానుసారమైన క్రైస్తవులమే. మనలో మనము క్రైస్తవులుగా ఎందుకు ఇంకా పిలవట్లే? ఉట్టి పేరుకే రిలీజియస్ క్రిస్టియన్స్ అన్నమాట. రిలీజన్, మతము, ఒక క్రైస్తవత్వం ఒక మతం అయిపోయింది, ఒక మార్గం కాదు. శిష్యులున్న కాలంలో క్రైస్తవత్వం ఏంటి? ఒక మార్గం, ఒక వే ఆఫ్ లైఫ్. అది మన జీవన విధానం అనమాట క్రైస్తవ్యం. ఇప్పుడు ఏమైంది? ఒక మతంగా మారింది. ఎందుకు? మనం దాన్ని మతంగా ఎవరు మార్చారు? అది మనమే, క్రిస్టియన్సే. ఎందుకంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ పాటిస్తున్నాం, కానీ దానిలో ఆ ఆత్మని మనం గ్రహించట్లే. అందుకే ఉంటుంది, ఏమంటారు, లెటర్ కిల్స్. వాక్యం ఏం చేస్తుందంట? అది చంపుతుంది, కానీ ఆత్మ జీవింపజేస్తుంది. ఆత్మను మిస్ అయిపోతున్నాం. ఏ ఆత్మ అయితే మనకు సహాయం చేస్తారో అది మిస్ అయిపోయి ఉట్టి లెటర్ ద్వారానే మనం జీవించాలని ప్రయత్నిస్తున్నాం. ఎవ్వరు కూడా ఒకవేళ లెటర్ ద్వారా జీవించాలని మనం ఆత్మ లేకుండా ప్రయత్నిస్తే ఇది ఒక లా అయిపోతుంది. ధర్మశాస్త్రం ఎవరైనా నెరవేర్చగలిగిన వారన్నారా? యేసు ప్రభు తప్ప. నోబడీ డిడ్. ఎంత గొప్ప ఫరిసయుడైనా, ఎంత గొప్ప ఇదైనా మరి తప్పిపోకుండా ఎవరు లేరు. యేసుప్రభుని ముఖాముఖిగా చూసి యేసుప్రభు స్నేహితుడుగా ఉండి ఉన్న మోషే ఏం చేస్తాడు? లాస్ట్కి తప్పిపోయాడు ఒక దాంట్లో. మోషే ఎలా అయితే గొప్ప ప్రవక్త కదా, మోషే దేవుని ఎలా చూశాడు? ముఖాముఖిగా చూశాడు. మోషే చూసినట్టు మోషే దేవుడితో మాట్లాడినట్టు ఎవరైనా మాట్లాడారా? లేదు. మనమందరము ఆశిస్తున్నాము, కానీ ఆశపడిన దానికి తగినట్లు మనం చేస్తున్నాం. యేసు ప్రభువే ఒక దీంట్లో యేసు ప్రభువే మనం చూస్తే ఆయన ప్రార్థన చేసి విధేయత నేర్చుకున్నాడు. ఆ విధేయత చూపించడం వల్ల ఆయన ఏమయ్యాడంటే పర్ఫెక్ట్గా మారాడు. మన ఫస్ట్ మోసం ఎక్కడుంటుంది తెలుసా? మనం ఈ మాట ఎందుకు మనం వినాలి? ఈ జనరేషన్లో, ఈ తరంలో నేర్చుకునేది అదే. వై షుడ్ వి ఒబే యూ? ఎందుకు? ప్రతిదానికి రీజన్ కావాలి. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనందరం యేసుప్రభుని నమ్ముతాం కదా. నమ్ముతున్నారా అందరూ? నమ్ముతున్నాం. ఎస్, ఆయననే ప్రభు అని రక్షకుడు అని నమ్ముతున్నారు కదా. నమ్ముతున్నాం. మరి యేసుప్రభు అంత నమ్మితే యేసుప్రభు ఫాలోవర్స్గా అన్న, కనీసం ఫాలోవర్స్గా అన్న ఉంటే ఆయన చెప్పింది చేయాలి కదా మనం. ఆయన ఏం చేస్తాడంటే ఆయన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. దాని ద్వారా ఆయన పర్ఫెక్ట్గా మారాడు. మనము ఆ శ్రమలు వచ్చినప్పుడు ఒక్కదైనా ప్రాబ్లం ఎవరి వల్ల వచ్చిందంటే మనం అంటాం, నెక్స్ట్ టైం నేను వాళ్ళతో ఏం పెట్టుకోను, నెక్స్ట్ టైం నేనేం చేయను. అది కాదు దేవుడు నేర్పించిన విధానం. అందరం అలాగే ఉంటాం. వీఆర్ వెరీ ప్రొటెక్టివ్ అబౌట్ అవర్ సెల్స్. ఏం చేశాడు? అప్పగించాడు యేసయ్య మన కోసం. తను ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. ఒక్క మాట, ఒక అవమానం, ఒక నింద అస్సలు భరించలేరు. అది క్రైస్తవ్యమా? ఆ విధంగా నేర్పిస్తున్నారా యేసయ్య మనకి? మీరు నన్ను బట్టి అవమానింపబడతారు, నిందింపబడతారు, దూషింపబడతారు, ప్రజలు మీ గురించి వ్యతిరేకంగా అబద్ధాలు మాట్లాడతారు, కానీ దాంట్లో మీరేం చేయాలి? సంతోషించి ఆనందించాలి. మనం ఏం చేస్తాం? లేదు. వాళ్ళు నన్ను ఎట్లా అంటారు, నాకు క్లారిఫికేషన్ కావాలా, నాకు జస్టిఫికేషన్ కావాలి. జస్టిఫికేషన్
ఎవరి నుంచి వస్తుంది? దేవుడి నుంచి. ఇంకా తనని తాను న్యాయంగా తీర్పు తీర్చేవానికి యేసయ్య గురించి రాయబడింది అంటే అప్పగించుకున్నాడంట, దేవునికి అప్పగించుకున్నాడంట. ప్రతిసారి యేసయ్య నేను ఏం చేస్తానో, తండ్రి నేను ఏం చేస్తానో నీకు తెలుసు, నువ్వు న్యాయం తీర్చేవాడవని తాను ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. ఇవి మనం నేర్చుకోవాల్సిన విషయాలు, క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు. చాలా విషయాల్లో తప్పిపోయి మనం ఏ నామినల్ చర్చ్ కానీ అవ్వద్దు. నామకార్థ క్రైస్తవులు అంటారు. నామకార్థ క్రైస్తవులు ఎందుకు వచ్చిన పేరు? సార్దీస్ సంఘంలో పేరుకు మాత్రమే మీకు బాగా పేరుంది, కానీ మీరు నిజంగా అయితే మృతులు, చచ్చినవారు. దేవుడిని నామానికి భయపడ్డట్టే ఉంటాం, కానీ ఎలా ఈ లోకపరమైన విధానాలు మనం ఎలా చేస్తూ ఉంటాం, లోకపరమైన కండిషన్స్ ఫాలో అవుతూ ఉంటాం. కాదు, వీఆర్ నాట్ కాల్డ్ ఫర్ దట్. రూత్ ఒక మోయాబు స్త్రీ, తనకి దేవుడి గురించి తెలియదు, తను వచ్చి నేర్చుకుంటుంది. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీకు మీ నాయకులు నేర్పిస్తారు. ఎవరైనా నేర్చుకోవడానికి సిద్ధంగా లేని వాళ్ళకి ఎవరు ఏం చెప్పరు. కొంతమంది చెప్పాలంటే అబ్బా, అది ప్రతి ఒక్క వాళ్ళకు ఉంటుంది. కొంతమందికి ఏమైనా చెప్పగలం, నాకు ఉంటుంది. కొంతమందితో ఏమైనా మాట్లాడచ్చు, ఏమైనా చెప్పచ్చు, వాళ్ళు కరెక్ట్గా తీసుకున్నారు. కొంతమందితో ఒక్క మాట మాట్లాడితే ఒక క్రాకర్ లాగా పేలిపోతారు, ఏం మాట్లాడలేం. ఒకసారి హెబ్రీ 13:17 చదువుమా. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలం అర్పించదము. 13:17 మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇక్కడ ఇది మేమేమైనా రాసుకున్న స్పెషల్ ఏమైనా క్లాజ్ ఉందా? ఎవరు యాడ్ చేసిన కమాండ్మెంట్ కాదు ఇది. నాయకులుగా దేవుడు ఉంచాడు. ఫస్ట్ రూలర్స్ ఆర్ గివెన్ బై ఎవరు? ఎక్కడ చేయబట్టి రోమా 13:1 చదువు. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునూ లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఎవరైనా ఏంటి అధికారులు నియమించేవారు ఎవరంట? దేవుని వలన. సంఘంలో మనం ఏమి కావాలనుకున్నా దేవుడు అధికారులు నియమించాడు. ఒకవేళ బయట విషయమే అంత ఖచ్చితంగా, బయట అధికారుల గురించి కూడా మనం మాట్లాడకూడదు. మనకు నచ్చినా నచ్చకపోయినా ఒక గవర్నమెంట్ కానీ ఒక నాయకులు కానీ ఏర్పరిచింది ఎవరు? దేవుడు. కఠినమైన నాయకుల్ని కూడా ఏర్పరుస్తాడు దేవుడే, ఎందుకంటే మనకు బుద్ధి చెప్పడానికి. కొన్నిసార్లు నాకు చాలా కఠినమైన బాస్ కింద నేను పనిచేస్తాను. ఇప్పుడు అన్నీ ఈజీ అనిపిస్తాయి నాకు ఆ బాస్ కింద పనిచేశాక. దేవా ఎందుకు అని ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఆయన దగ్గర పనిచేసినప్పుడు ఒక 8 months చేశాను, ఏడ్చా చాలా. నాకు ఇంత ఎప్పుడు అక్కడ ఉన్న టైంలో. కానీ ఆయన నేర్పించినవి ఏవైతే ఉన్నాయో, ఆయన ఎంత కఠినంగా ఉండేవంటే ఒక్క మిస్టేక్ చేస్తే 10 సార్లైనా పర్వాలేదు, అది మార్చే వరకు ఊరుకునేవాడు కాదు. అలా నేర్చుకోవడం వల్ల అది నాకు మేలైంది. ఎవరైనా చిన్నప్పటి నుంచి డిసిప్లిన్ నేర్చుకున్న వాళ్ళు ఉంటే ఆ డిసిప్లిన్ వాళ్ళకి హాని చేసింది అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది చిన్నప్పుడు డిసిప్లిన్ నేర్చుకుంటే పెద్దయ్యాక అది ఖచ్చితంగా దాని ఫలం మనం చూస్తాం. కఠినమైన వారి కింద నేర్చుకోవచ్చు. ఆ సమయంలో డిసిప్లిన్ అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. ఎవరికైనా డిసిప్లిన్ నచ్చదు, ఎందుకంటే మన శరీరాన్ని ఏం చేయాలా? నల్లగొట్టడం నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. బాధ, నొప్పి అవుతుంది. ఇంజక్షన్ ఇస్తేనే నొప్పి అవుతుంది కదా. అట్లాంటి చిత్తగొట్టడం, నల్లగొట్టడం అంటే చాలా బాధ అవుతుంది. కానీ ఆ బాధలో సఫరింగ్లో మనం విధేయత చూపించామంటే యూ కెన్ బికమ్ పర్ఫెక్ట్. మీకు పైన తల్లిదండ్రులనే కానీ దేవుడు నియమించాడు. మీ పైన ఒకవేళ మ్యారీడ్ వాళ్ళైతే, మ్యారీడ్ ఉమెన్ అయితే మీకు హస్బెండ్ని దేవుడిచ్చాడు. ఒకవేళ నమ్మితే, ఒకవేళ వాళ్ళ ద్వారా ఏమైనా శ్రమ వస్తే
అన్లెస్ యూ గో అగేన్స్ట్ దేవుని ఇది వ్యతిరేకంగా వెళ్తే అది చెప్పలేం. కానీ ఒకవేళ దేవుడు ఇచ్చాడని నమ్మితే మనం ఇచ్చేస్తే ఖచ్చితంగా దేవుడు, మీరు పడిన శ్రమకు దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఏది కూడా వేస్ట్, వ్యర్థం కాదు. కానీ ఆ శ్రమల్లో విధేయత నేర్చుకుంటున్నామా? చాలామంది మనుషులకి విధేయత చూపిస్తూ ఉంటారు, ఓకే, అధికారులకు విధేయత చూపించాలి, కానీ వేరే వేరే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అది కాదు. అధికారులు దేవుడు నియమించాడు, అధికారులని మనము చాలా జాగ్రత్తగా వెంబడిస్తే, ఇక్కడ మన రూత్ చూస్తే నయోమిని తను ఎట్లాంటిదని తను ఇచ్చేయలేదు. కొంతమంది నాయకుల గురించి నేను ఒక చాలా భయంకరమైన, పెళ్ళిగాకముందు ఒక సిచ్యువేషన్లో ఉన్నా, చాలా భయంకరమైన స్టేట్లో ఉన్నా, నాకు ఒక అడ్వైస్ కావాలి, నేను ప్రార్థన చేస్తుంటే పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళమని దేవుడు చెప్పాడు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కానీ వాళ్ళ విధానాలు, వాళ్ళు చెప్పింది చేయగానే వాళ్ళ విధానాలు ఫాలో అవ్వద్దన్నాడు. పరిసెల గురించి అదే రాయబడుతుంది, వాళ్ళు చెప్పింది చేయండి కానీ వాళ్ళ విధానాలు ఫాలో అవ్వద్దంటాడు. సమయాలు కూడా చేసింది అదే. ఏమైతే మంచి నేర్పించాడో ఏలి ఆయన నేర్చుకున్నాడు, కానీ ఆయన విధానాలు ఫాలో అవ్వలేదు. ఆయన కానీ ఆయన పిల్లల విధానాలు కానీ ఫాలో అవ్వలేదు. దేవుని యొక్క స్వరమునకు ఆయన విధేయుడుగా ఉన్నాడు. మీ పైన అధికారులు మీరు ఏం చేయాలంట? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారు వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఒకవేళ నాయకులుగా ఉన్న వాళ్ళు, అబ్బా మేము ఇప్పుడు నాయకులుగా ఉన్న వాళ్ళు, ఇప్పుడు విల్సన్ బ్రదర్ కానీ మేము కానీ వచ్చి ఇక్కడ అబ్బా వీళ్ళకి చెప్పాలా అన్న దాంట్లో ఉంటే అది మీకు ప్రయోజనకరమా? కాదంట. ఒక ఇన్స్ట్రక్షన్, ఒక తిట్టినా కానీ, ఒక కరెక్షన్ ఉన్నా కానీ సరిగ్గా తీసుకోవడం మనం నేర్చుకోవాలి. సంఘంగా ఎదగాలని ఆశ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కరెక్షన్ తీసుకోవాల్సిందే. దావీదుకున్న యాటిట్యూడ్ మనకుంటే చాలా ఇది ఉంటాం. ఏమంటారు, నీతిమంతులు నన్ను కొడితే అదేంటంట తైలాభిషేకం అనుకుంటారు ఎవరైనా. నాకు ఇవాళ తిట్లు పడితే నా పైన ఉన్న వాళ్ళు, తల్లిదండ్రులే కానీ, అధికారులే కానీ, మరి సంఘ పెద్దలే కానీ నాకు తిరిగితే తైలాభిషేకం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఈ జనరేషన్ వాళ్ళకైతే చాలా కష్టం. ఒక మాట పడలేరు, ఒక మాట ఇచ్చేయలేరు. మన వాళ్ళు బెటర్. నేను బయట వేరే వేరే వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యపోతుంటా కొన్ని విషయాలు. మనము శ్రమ లేకుండా విధేయత చూపించడం అనేది, ఈ రెండు కలిసి వస్తాయి. సమ్టైమ్స్ సఫరింగ్తోనే ఒబీడియన్స్ నేర్చుకుంటాం, పనిష్మెంట్ ద్వారా ఒబీడియన్స్ నేర్చుకుంటాం, కొన్ని కష్టాల వల్ల, భయం వల్ల ఒబీడియన్స్ నేర్చుకుంటాం. ఇవన్నీ మనని ఒక మంచి వ్యక్తిగా తర్ఫీదు చేయడానికి దేవుడు యూజ్ చేసే సాధనాలు. అవన్నీ వచ్చినప్పుడు దావీదు మాటలు కొన్ని చాలా మంచిగా అనిపిస్తాయి. ఆయనకి శ్రమ వచ్చినప్పుడు అది చేసింది నువ్వే అని చెప్పి నేను ఏం చేశాను, నోటికి అదేమంటారు చిక్కము వేసుకున్నా అంటాడు. నోరు తెరవలేదంట దావీదు ఆ సమయంలో. ఎందుకు? ఆ యొక్క శ్రమ వచ్చింది నీ వల్లనే అని నాకు తెలుసు దేవా. మనం అంటాం ఆ మాట. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి ఏంటంట, సమస్తము సమకూడి మేలు కొరకే. హల్లెలూయా. నమ్ముతున్నాం ఆ మాట. మనం ఫస్ట్ మనని మనం పరీక్షించుకోండి, దేవుడిని నిజంగా ప్రేమిస్తున్నానా? కొంతమంది మనం దేవుని ప్రేమిస్తున్నాం అనుకుంటాము, మనం అనుకుంటున్నామా మనం ప్రేమిస్తున్నామా అన్నదానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎలా? ఇఫ్ యూ లవ్ మీ యూ విల్ కీప్ మై కమాండ్మెంట్స్. ఒకవేళ నువ్వు నన్ను ప్రేమిస్తున్న ఆజ్ఞలను గైకొంటావు. ఒకవేళ ఆజ్ఞలను గైకొంటే అది నిజమైన ప్రేమ. ఆజ్ఞలను గైకొనక నేను ప్రేమిస్తున్నాను 100 సార్లు చెప్పినా అది నిజమైన ప్రేమ కాదు. మనం నియమ ప్రకారం మనము పోరాడాలి, నియమ ప్రకారం మనము ఒక ఇది చేయాలి తప్ప మనం ఇష్టం వచ్చినట్టు పరిగెత్తడం కాదు. చాలాసార్లు క్రైస్తవులుగా ఆత్మీయ జీవితంలో మనం ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుతాం, కానీ మనకి ప్రైజ్ కావాలంటాం. చాలామంది గ్రేస్ని చాలా భయంకరంగా వాడుకుంటాం అన్నమాట. పౌలు అంటాడు, కృప విస్తరించనని పాపము చేయదమా అట్లా రాదు. కృప ఏంటంటే మనం జయించడానికి ఇచ్చిన దేవుని శక్తి, మనం ఏదైనా పరిస్థితిని అధిగమించడానికి ఇచ్చిన
దేవుడి శక్తి. దాన్ని తప్పుగా వాడకూడదు మనం. సంఘంలో కూడా అందరు డల్గా సండే రోజు ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అవ్వకండి. సండే రోజు ముందే ప్రిపేర్ అయ్యారండి. నిద్ర మొహాలు వేసుకొని కూర్చోకండి దయచేసి. అందుకే పౌలు అంటాడు, నేను మీకు చాలా చెప్పాలనుకున్నా కానీ మీరు ఇంకా పాలు తాగే వాళ్ళలాగే ఉన్నారు. ప్రిపేర్ అయ్యారండి. నేను ఇవాళ దేవుడి మాట వినాలి. ఒక దైవజనుడు అంటాడు, పాల్ వాషర్ అని, కొంతమంది ప్రీచర్స్ మీ సంఘాల పైన తీర్పు అంటది, తప్పుడు బోధలు ఇచ్చేవాళ్ళు. ఆయన అంటాడు, ఆ మాట అంటే భయం వేస్తుంది నాకు. తీర్పు మీరు కోరుకున్న వాళ్ళే. ఇవాళ రేపు కొంత చర్చెస్లో కొంత దీంట్లో ఏంటంటే తప్పుడు బోధలు బోధిస్తున్నారు. అట్లాంటి బోధలు మీ వాళ్ళపైన తీర్పు అంటాడు పాల్ వాషర్. జాగ్రత్తగా ఉండాలి. మనం ఏమి ఆశిస్తామో అదే పొందుకుంటాం. ఇజ్రాయేల్కి ఏం చేస్తాడు దేవుడు? వారు మాంసం 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 అంటే వాళ్ళకి మాంసం ఇచ్చాడంట, కానీ వాళ్ళకి క్షీణత, వాళ్ళ ఆత్మక సోల్ పోయింది. వారు అడిగింది వాడికి దేవుడు ఇచ్చాడంట, కానీ వాళ్ళ పళ్ళల్లో అది ఉన్నప్పుడే అంటే వాళ్ళ పైన ఏమొచ్చింది? తీర్పు వచ్చింది. సాతానుడు మనకు అన్నీ ఇస్తాడు, ఎందుకు? మన నాశనానికి నడిపించడానికి. కానీ దేవుడు కొన్ని మనకి ఇవ్వడు, ఎందుకంటే మనని ఆయనతో పాటు చేర్చుకోవడానికి. సాతానికి అన్ని ఇచ్చే సామర్థ్యత లేదు. దేవుడికి అన్ని ఇచ్చే సామర్థ్యత ఉండి కూడా ఆయన కొన్ని మనకి ఇవ్వడు, ఎందుకంటే మనల్ని ప్రేమించి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏదైనా లేదు అంటే ఆయన మనం ప్రేమించి మనకి ఇవ్వట్లేదు. కొంతమంది పిల్లలు ఎట్లా ఉంటారంటే తల్లిదండ్రులు వాళ్ళు అడిగినవన్నీ ఇస్తేనే మనం ప్రేమిస్తారు, లేకపోతే మేమంటే ప్రేమ లేదు, మేమంటే మమ్మల్ని ప్రేమించట్లేదు. లేదు, ప్రేమిస్తున్నారు కాబట్టే ఇవ్వట్లేదు. సో ఒక నాయకులుగా, ప్రీచర్స్గా, వాక్యం చెప్పేవాళ్ళగా కానీ నడిపించే వాళ్ళగా కానీ ఉంచినప్పుడు వాళ్ళు అంటే బాధతో కష్టంతో చేస్తే అది మీకు నష్టం అంట. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మనకి లాభకరంగా ఉండదంట. ఇట్స్ నాట్ ప్రాఫిటబుల్. ఒకవేళ నాయకులకి ఏదైనా ఇది చేస్తే దే ఆర్ అకౌంటబుల్ టు గాడ్. వాళ్ళు లెక్క దేవుడికి అప్పచెప్పాలి. కానీ మనం ఏం చేయాలి? విధేయత అనేది చూపించాలి. ఎందుకంటే సోల్స్కి, మీ ఆత్మలకు లెక్క అప్పచెప్పాలంట. ఎవరికన్నా దయచేసి నిద్ర వస్తే వెళ్ళి మొహాలు కడుక్కొని వచ్చి కూర్చోండి. బట్ కూర్చొని ఈ సంఘంలో నిద్రపోకండి ప్లీజ్. సో ఆయన ఏంటంటే శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడంట. ఇక్కడ మనం చూస్తే రూత్ కూడా తను ఏం చేసింది? తను ఒక్కటే ఏదో కష్టపడకుండా ఉండలేదు. నా అత్త రెస్పాన్సిబిలిటీ, నేను ఆమెతో పాటు వచ్చేసాను కదా, ఇంకా ఆమె నన్ను చూసుకోవాలి, నా ఫ్యూచర్ ఆమె ఆలోచించాలి అనలేదు. ఆమె అక్కడ ఆగిపోలేదు. చాలాసార్లు మనం ఆగిపోతున్నాం, అందుకే మనం పర్ఫెక్షన్లోకి వెళ్ళట్లేదు, మనం ఎదగట్లేదు. క్రైస్తవులుగా ఎదగాలి, వ్యక్తిగతంగా ఎదగాలి, కుటుంబంగా ఎదగాలి, సంఘంగా ఎదగాలి. మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది ఉండాలి. పోయిన సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం నేను వర్స్ అయ్యానా, బెటర్ అయ్యానా అని తెలిసింది ఎవరికి? మనకి, దేవుడికి ఉంటుంది. మధ్యలో కొన్ని సిమ్టమ్స్ బట్టి తెలుస్తుంది. ఓకే, వీళ్ళు ఆత్మీయంగా ఎదుగుతున్నారు, ఆత్మీయంగా పడిపోతున్నారని తెలుస్తుంది. సంఘంలో పని చేయడానికి, సంఘంలో ఉండడానికి దేవుడికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన గిఫ్ట్ ఇస్తారు. నాయకులకి వేరే రకమైన గిఫ్ట్స్ ఉంటాయి. సో ఎవరి గిఫ్ట్ వాళ్ళకు ఉంది కదా, దాన్ని యూజ్ చేసి దాన్ని ఎంత మంచిగా నేను దేవుని యొక్క సన్నిధిలో వాడగలను. కొన్ని వర్జన్స్లో ఏముంటుందంటే, అందరికీ తెలుసు నువ్వు ఎక్సలెంట్ ఉమెన్ అని, నువ్వు చాలా యోగ్యురాలు, చాలా ఎక్సలెంట్ పర్సన్ అని బోయాజ్ చెప్తాడు. ఆ మాట నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. మన గురించి ఆ మాట చెప్పగలరు ఎవరైనా? షీఈ్ అన్ ఎక్సలెంట్ పర్సన్, ఎక్సలెంట్. ఏది చేసినా ఎక్సలెంట్గా చేస్తారు, ఏది చేసినా హార్ట్ఫుల్గా చేస్తారు. ఏం నేర్చుకున్నాం మనం? ఏది చేసినా మనం దేవునికి చేసినట్టు చేయాలి, మనుషుల కోసం కాదు.
నీ పనిని బట్టి నీకు గుర్తింపు ఉందా? కొంతమంది చేయాలి కదా అని చేసేసి అబ్బా పని అయిపోతుంది. ఇంట్లో కూడా అట్లా చేస్తారు. ఎక్కడైనా కానీ నువ్వు ఎక్కడున్నా నువ్వు దేవుని యొక్క బిడ్డవే, ఎక్కడున్నా నువ్వు దేవుని ప్రతినిధివే. నువ్వు నేను మనమందరం వ్యక్తిగతంగా దేవుని ప్రతినిధులుగా ఉన్నాం, సంఘంగా మనం దేవుని ప్రతినిధులుగా ఉన్నాం, కుటుంబంగా వీ రిప్రజెంట్ గాడ్. సో మనందరినీ దేవుడు అడుగుతున్నాడు చేంజ్. ఒకవేళ మనం ఎక్కడన్నా స్టక్ అయిపోయి ఉంటే ఏం చేస్తాం? దాన్ని క్లీన్ చేసి మళ్ళీ వాటర్ ఫ్లో పెడతాం. ఏదో మోర్ ఇదైపోయింది అనుకో ఏం చేస్తారు? క్లీన్ చేసి వాటర్ పెడితే ఇదవుతుంది. మనం స్పెండ్ చేద్దాం. ఒకవేళ మీకు ఉపవాసం ఉండడానికి దేవుడు ప్రేరేపిస్తే ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. నా ఆత్మీయ జీవితం ఎందుకు ఇలా ఉంది? ఈ లోకపరమైన స్త్రీలు పని అయిపోయాక ఏం చేస్తారు? నేను చూస్తా కాలనీల దగ్గర ఒక మూల కూర్చొని వచ్చేపోయే వాళ్ళందరి మీద కమెంట్ చేసుకుంటూ కూర్చుంటారు. మనకు అంత టైం ఉందా? తీరిక ఉందా? ఒకవేళ మనం అట్లాంటి దాంట్లో ఉంటే మనం ఏం చేస్తున్నాం? నేను ఎట్లా కట్టుకోవాలి, నా కుటుంబాన్ని ఎట్లా కట్టాలి, నా సంఘానికి నేను ఎలా ఉపయోగపడాలి, ఈ 3 థింగ్స్ మనము చాలా ఇంపార్టెంట్గా చేయాల్సింది. అంతేగాని ఉట్టి కలిసినప్పుడు మనం ఒకరితో ఒకరం ఎట్లా మాట్లాడుకోవాలి? సాంగ్స్, హిమ్స్ అండ్ స్పిరిచువల్ సాంగ్స్, ఆత్మీయ విషయాలు ఉంటాయి. కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటాం, అది కొద్ది సమయం వరకు మాట్లాడుకొని మిగతా వీ షుడ్ స్నాప్ అవుట్ ఆఫ్ ఇట్, దాని నుంచి బయటికి రావాలి. కొన్ని విషయాలు మనం తెలుసుకునే విషయాలు ఉంటాయి, అంత మట్టుకే. ఆత్మీయంగా నేను ఎలా బలపడగలను? గంటలు మనం ఇచ్చేస్తున్నాయి. కొన్ని విషయాల్ని బట్టి మన హృదయం మన గద్దిస్తూ ఉంటుంది, మన మనస్సాక్షి. ఏం చేస్తున్నావు నువ్వు? అది నాకు తెలియదు ఎంతమందికి అనిపిస్తుందో, కానీ కొన్నిసార్లు నేను అనవసరమైన ఏదైనా కొంచెం ఎక్కువ టైం చేస్తే ఏం చేస్తున్నావు నువ్వు అని ఒక స్వరం నాలోంచి నాకు వస్తుంది. భయం అవుతుంది అది వచ్చినప్పుడు. అవును కదా, ఏం చేస్తున్నావు? ఈ గద్దింపు మనకి ఆ యొక్క ఇది మనకు ఉందా? ఆర్ వి దిస్ థింగ్ ఆర్ బిజీ లుకింగ్ అట్ అదర్స్? అంటే వేరే వాళ్ళని చూడడంలో చాలా సమయము వ్యర్థపరుస్తుంటాం. ఆ సిమియోన్ ఆయన ఏం చేశాడంట? ఫరిసేయుడు యేసుప్రభుని ఇంటికి పిలిచాడే కానీ ఇంకేం చేస్తున్నాడు? యేసుప్రభునే ఆయన ఇది చేస్తున్నాడు. ఈయన నిజంగా ప్రవక్త అయితే ఆయన దగ్గరికి వచ్చిన స్త్రీ ఎట్లాంటిదో ఆయన గుర్తుపడతాడు. వేరే ఇతరుల గురించి చూసి ఇతరుల గురించి చేసే పని అధికారులకు మాత్రమే ఉంటుంది, అది అందరికీ పని లేదు. యేసుప్రభు ఏమన్నారు? నేను తీర్పు తీర్చాను, తండ్రి తీర్పు తీస్తాడు. చాలా బిజీ పర్సన్స్ అయిపోతాం మనం. ఎందుకు? బిజీ ఇన్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. ఆ పని ఈ పని. ఓకే, నిజంగా నువ్వు ప్రేమిస్తే నీ ఎటర్నిటీ కోసం నువ్వు ఆలోచించాలి. అంటే నీ నిత్యత్వం కోసం ఆలోచించాలి. మనం ఈ లోకమంతా సంపాదించుకొని మన ప్రాణాన్ని మనం పోగొట్టుకుంటే ఏమి లాభం? చాలా పేరు ప్రఖ్యాత గలవారు చాలామంది హఠాత్తుగా చనిపోతారు. ఏమవుతుంది వాళ్ళదంతా? వాళ్ళు నరకానికి వెళ్తారు, వాళ్ళు సంపాదించుకుందంతా ఎవరికో వెళ్తుంది. ఈ లోకములో మనము మనకు అవసరం ఉన్నంత వరకు ఉంటే, దేవుడు ఎక్కువ ఇస్తే అది దేనికంట? మనం ఒకరికొకరు సహాయపడడానికి, మనకేదో మనం రిచెస్ సంపాదించుకోవడానికి కాదు. మనం ఏమి చేస్తున్నాం? మనకిచ్చిన రిసోర్సెస్తో, మన లైఫ్తో. రేపు మనం లెక్క అప్పచెప్పాల్సింది వీటి గురించే. నీ లైఫ్తో నువ్వేం చేస్తావు? నీకు ఇచ్చిన రిసోర్సెస్తో నువ్వేం చేస్తావు? నీకు ఇచ్చిన వనరులతో నువ్వేం చేస్తావు? ఈ రెండింటికి మనం దేవుని సన్నిధిలో నిలబడి లెక్క అప్పచెప్పాలి. నీకు తెలుసు కదా దేవా, నువ్వు అర్థం చేసుకుంటావు అంటే ఆ రోజు అర్థం చేసుకునేది ఏమీ ఉండదు. తీర్పు దినమున దేవా నీకు తెలుసు కదా అని చెప్పడానికి ఏముండదు తెలుసా? ఎందుకంటే ఆయనకి, మనుషులకైతే మనం సాకులు చెప్తూ ఉంటాం, నీకు తెలుసా ఇట్లా ఎందుకు చేశానంటే. కొన్నిసార్లు మనకే అర్థమైతే ఆ రీజన్స్ చాలా ఫూలిష్ అని, కానీ మనం రీజన్స్ చెప్తాం. కానీ దేవుడి సన్నిధిలో చెప్పలేం. ఆయన చెప్తాడు, అప్పుడు మనం ఏంటాం.
మనం ఆత్మఫలం కలిగి ఉంటే మాత్రమే తీర్పులోకి రాము. అగేన్స్ట్ దేర్ ఇస్ నో లా అని ఉంటుంది. దీనికి విరోధంగా ఏ నియమము లేదని ఉంటుంది. దాని తప్ప వేరేవన్నీ కూడా ఒకవేళ ఆత్మానుసారంగా మనం నడవకపోతే మనం రేపు ఖచ్చితంగా లెక్క అప్పచెప్పాల్సిందే. రూతు గురించి అన్నారు, యు ఆర్ ఎన్ ఎక్సలెంట్ ఉమెన్. ఒక మోయాబు స్త్రీకి ఆ మాట ఎలా వచ్చింది? తను నమ్మిన దాన్ని తను చేసింది. మనం నమ్మిన దాన్ని చేసిన వారిగా ఉంటున్నామా లేదా? తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. పౌలు చివరి మాటలు చూస్తే ఎవరైనా చివరిగా చెప్పిన మాటలు చాలా ప్రాముఖ్యమైనవి కదా. తిమోతికి ఆయన ఇచ్చిన డైరెక్షన్స్ కానీ మాటలు కానీ వింటే అబ్బా చాలా మంచిగా అనిపిస్తుంది. మనం ఆ మాట చెప్పగలమా? అసలు చూద్దాము ఒకసారి ఆ మాటలు. తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం 6 నుంచి 8 వరకు చూడండి. 2 తిమోతి 4వ అధ్యాయము 6 నుంచి 8 వరకు. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. చాలు ఇక్కడ మనం చూస్తే ఆయన ఏమంటున్నాడు, నా యొక్క నేను ఎట్లా పానార్పణంగా పోయబడుతున్నాను. ఇంకేంటి, నేను వెళ్ళవలసిన కాలము సమీపమైంది. మంచి పోరాటము పోరాడి తిని. మంచి పోరాటం ఆయన గురించి ఆయన ఖచ్చితంగా చెప్పగలిగే మాట ఏంటి? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఈ 3 మంచి పోరాటం పోరాడుతాను, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడు. మనం చేయవలసింది 3 పనులు. మంచి పోరాటం పోరాడాలి, పరుగు కడముట్టి, మనం మన కోసం దేవుడు ఏర్పరిచిన పరుగుని ఫినిష్ చేసుకోవాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇవి సైమల్టేనియస్గా అంటే ఒకసారిగా జరుగుతూ ఉండాలి. ఈ 3 విషయాలు జరుగుతూ ఉండాలి. ప్రతిరోజు మనం మంచి పోరాటం పోరాడాలి. ప్రతిరోజు చేస్తేనే మన జీవితంలో మనం ఎఫెక్టివ్గా ఉంటాం. ప్రతిరోజు ఏం చేయాలి? మన ఫినిష్ లైన్ వరకు రీచ్ అవ్వడానికి 1 అడుగు మనం ముందుకి వెళ్ళాలి. తర్వాత మనం ఏం చేయాలి? మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అప్పుడు ఏమవుతుందంట, 8వ ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. సో మనం ఇక్కడే ఆగిపోతే మనం ఏమనుకుంటాం, అబ్బా పౌలు అంత ఇది కాబట్టి పౌలుకే వచ్చింది, అందరికీ రాదు అనుకుంటాం. కానీ ఏమంటున్నాడు ఆయన, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహిస్తాడంట. ప్రత్యక్షతను ఒక యజమాని కోసం ఎదురు చేసే దాసులు ఎవరు ఉంటారు చెప్పండి? పని చేయకుండా ఉన్న వాళ్ళు, అబ్బా దేవా ఇప్పుడు మా యజమాని రాకుండా ఉంటే బాగుంటుంది. కొన్నిసార్లు మా పని అవ్వకపోతే మాకు ప్రతిరోజు ఆఫీస్ కాల్ ఉంటుంది అనమాట. 9:30కి, కొన్నిసార్లు 8:30కు ఉంటుంది, కొన్నిసార్లు 9:30కు ఉంటుంది. అప్పుడు ఒకవేళ పని కాకపోతే ఏమనుకుంటే, అబ్బా ఇప్పుడు కాల్ రాకపోతే బాగుండు అనుకుంటారు. సో పని చేయని దాసులు ఏం చేస్తారు? యజమాని రాకూడదు అనుకుంటారు. పని చేసే దాసులు ఏం చేస్తారు? యజమాని ఎప్పుడు వస్తారు, అదే పని అయిపోయింది అనుకో, ఎప్పుడెప్పుడు కాల్ వస్తుంది, ఎప్పుడెప్పుడు చెప్తే ఎప్పుడెప్పుడు నా యజమాని నన్ను మెచ్చుకుంటాడని. ఇది అందరికీ ఉండేది. ఉండదా? ఇంట్లో పిల్లలైనా, మన ఆఫీస్లో పనిచేసే వాళ్ళైనా, స్కూల్లోకి వెళ్ళే పిల్లలైనా, కాలేజీలోకి వెళ్ళే పిల్లలైనా, వర్క్ చేసే వాళ్ళని ఇదే ఆశిస్తారు, నా యజమాని నన్ను మెచ్చుకుంటాడు ఎప్పుడు పని అయిపోతే. పని కాని వాళ్ళు ఏం చేస్తారు? యజమాని ఒకవేళ రావడం చూస్తే వేరే డైరెక్షన్ వెళ్ళిపోతారు. అమ్మో వస్తే ఏం అడుగుతాడో, ఏం జవాబు చెప్పాలో అని. కానీ ఇక్కడ ఏంటి, ఎవరైతే ఆయన రాకడిని అపేక్షించే వాళ్ళు ఉంటారో వారు ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఆ కిరీటం ఇవ్వబడుతుందంట. హల్లెలూయా. సో మనము ఏదైనా పని చేస్తే దాని బహుమతి పొందుకునేవాళ్ళు. ఈ లోకపరంగా మనకు గుర్తింపు రాకపోవచ్చు, ఈ లోకపరంగా మనకి కనీసం ఒక్కళ్ళు కూడా గుర్తించకుండొచ్చు, కానీ ఖచ్చితంగా దేవుని సన్నిధిలో గుర్తింపు ఉంటుంది. అందుకే మనం పరలోకానికి వెళ్ళినప్పుడు చాలా సర్ప్రైజెస్ ఉంటాయంట. కొన్ని
ఇంకా మన వీళ్ళు అయితే ఖచ్చితంగా వీళ్ళకి కిరీటాలు వస్తాయి అనుకున్న వాళ్ళకి ఏం రావేమో, అబ్బా వీళ్ళైతే వేస్ట్ అని లెక్క ఇచ్చేని వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళకి ఉంటారేమో. మనకు అది రాజరు ధనవంతుని చూస్తేనే యేసుప్రభు ఆల్రెడీ చెప్పేశారు. ధనవంతుని చూసి అబ్బా అనుకొని ఉంటారు ఈ లోకమా, కానీ ఎక్కడికి వెళ్ళాడు ఆయన? నరకం. ఆగాదం. అంతే. లాజరు ఏంటంటే వెళ్ళి చక్కగా అబ్రహాములో కూర్చున్నాడంట, రమణ అనుకొని మంచిగా అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు. సో మనం ఒక్కటి తెలుసుకోవాలి, ఈ లోకంలో ఉన్న మనకు శ్రమలు కానీ, ఈ లోకంలో మనము వదిన మంచైనా చెడైనా కానీ అది శాశ్వతంగా ఉండేది కాదు. ఈ లోకపరంగా మనం ఏమి చేస్తాము, మనం ఆ పర్ఫెక్షన్ వైపుకి వెళ్తున్నామా, యేసుక్రీస్తు స్వరూపంలోకి మనం మారబడుతున్నామా అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మార్చబడకపోతే మనము ఖచ్చితంగా ఆ భయంకరమైన, అది కొంతమందికి ఆ దినము ఏమంటారు సిగ్గుపరుస్తుందంట, షేమ్ఫుల్ అంట వాళ్ళకి. ఆ వాక్యం ఎక్కడుందో గుర్తురావాలి కానీ దే విల్ బి అషేమ్డ్. ఆ రోజు వాళ్ళు సిగ్గుపడతారంట ఆ దినం వచ్చినప్పుడు. మనం సిగ్గుపడేవారిగా ఉంటున్నామా, ప్రేమించేవారిగా ఉంటున్నామా? పని చేయని ప్రతి దాసుడు ఏం చేస్తాడు? సిగ్గుపడతాడు. పని చేసేవాళ్ళు ఆయన రాకడ కోసం ఎదురు చూస్తారు. మనం యేసయ్య రా 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 అంటే యేసుప్రభు అంటారేమో నిజంగానే మీరు రావాలనుకుంటున్నారా? నేను వస్తే ఎంతమంది వస్తారు? ఆయన మనం అందరం రక్షింపబడాలని మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడంట? దీర్ఘశాంతం వహిస్తున్నాడంట. ఇంకా కొద్ది సమయం, ఇంకా కొంతమంది వస్తారు, ఇంకా వీళ్ళు మార్చబడతారు. ఇంకా ఇవాళ ఆరాధనలో నాకు ఒక మాట మాట్లాడుతున్నాడు. ప్రకటన 4వ అధ్యాయము 1వ వచనం అది చెప్పి ఇంకా మనం ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము. చాలు, ఇక్కడికి ఎక్కిరమ్ము. 3 అధ్యాయాలు మనం ఏం చూస్తాం అక్కడ? 2-3 అధ్యాయాలు ఏం చెప్తున్నారు? సంఘాల పరిస్థితి చెప్పి ఇక్కడ 4వ అధ్యాయంలో ఏమంటున్నారు? ఇక్కడికి ఎక్కిరమ్ము, పైకి రమ్మని పిలుస్తున్నాడు మనందరినీ. ఫర్ ఎ బెటర్ అండర్స్టాండింగ్, ఫర్ ఎ బెటర్ లైఫ్. ఎదగండి. డోంట్ బీ ఇన్ దట్ స్టేట్. ఎంతమందికి మీకు వచ్చే శాలరీతో ఒక సంవత్సరం వరకు మంచి శాలరీ వచ్చిన ఒక సంవత్సరం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తారు? అప్రైజల్ కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే శాలరీ పెరగాలని ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. నాకు ఇంత శాలరీ చాలని యజమానికి వెళ్ళి చెప్పి ఇంకెప్పుడు నా జీవితంలో శాలరీ మార్చకని చెప్పేవాళ్ళు ఉన్నారా? ఏ పనివాడు అన్నట్టు చెప్తారా? లేదు. పర్ఫెక్ట్ శాలరీ, పర్ఫెక్ట్ తృప్తి కలిగిన జీతం అనేది మనకి లోకపరంగా ఉంటుందా? ఉండదు. అలాంటిది మనం దేవుడి నుంచి ఎక్కువ ఆశించి, ఎవరైతే మనకు నిజంగా ఇవ్వగలరో ఆయన దగ్గర నుంచి ఆశించి దానికోసం ఇంకా బెటర్ అవ్వడానికి ఏంటి మనకు ప్రాబ్లం? ఏదైనా మనకి చాలా ఒకవేళ మనకు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. యెహోషువ చెప్తారు కదా, మనము లాస్ట్కి మీరు ఏం ఎంచుకుంటారో అది మీ ఇష్టం అంట. నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాని సేవిస్తాను. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఉంటుంది, జీవం మరణం మీ ఎదుట పెట్టబడిందని. జీవం ఎంచుకోండి. మంచి ఉంది, మంచి ఎంచుకోండి. సాతాను ఎప్పుడు చెడు కోసము ఆ విశాల మార్గంలో నడవడానికి మనకి ప్రేరేపిస్తుంటాడు. ఆ విశాల మార్గం ఏంటి? ఇక్కడ వరకే. తర్వాత ఏంటి? నిత్య నరకమే. ఒకళ్ళు అంటే వాళ్ళ మార్గము మంచిగా ఉంది అనుకుంటారు, కానీ దాని అంతం అంట మరణం అంట. ఈ లోకంలో నేను బాగున్నాను అబ్బా చాలు, ఇంకేమొద్దు. కాదు, నువ్వు ఆత్మీయంగా ఎలా ఉన్నావు, కానీ అది నిత్యత్వాన్ని డిసైడ్ చేస్తుంది. సంఘంలో ఉన్న వాళ్ళకి, మనకి ఈ లోకపరంగా ఉన్న వాళ్ళకి ఒకటే రకమైన ఆలోచనలు ఉంటే చాలా డేంజరస్ స్టేట్. మనం ఎక్కడో కాంప్రమైజ్ అయ్యాం. జ్ఞాపకం పెట్టుకోవాలి. వాళ్ళు ఆశించేవి మనం ఆశించేవి ఒకటేలాగున్నాయా? అయితే మన ఆలోచన విధానం మార్చుకోవాలి. నాకు ఒక ఇల్లు ఉంటే చాలు, నాకు ఒక బంగ్లా ఉంటే చాలు, నాకు ఒక కారు ఉంటే చాలు, నాకు మంచి జీతం ఉంటే చాలు
అందుకే మనము ఏదైనా ఈవెన్ లైఫ్ పార్ట్నర్ ఎంచుకున్నప్పుడు కూడా ఇవి ఫస్ట్ ప్రిఫరెన్సెస్ ఉండొద్దు. ఫస్ట్ ఏముండాలా? ఆత్మీయంగా ఎలా ఉన్నారు. ఒకవేళ అది లేకుండా మిగతావన్నీ ఎంచుకుంటే అవన్నీ ఈ సమయానికి బాగానే అనిపిస్తాయి, కానీ అవేంటి నిత్యత్వంలోకి తీసుకెళ్ళవు. వాట్ ఆర్ యూ చూసింగ్? మనం ఏం ఎంచుకున్నాం? మనకి నిజంగా అందుకే అంటున్నా, నేను సంపూర్ణతలోకి ఎదగాలి, ఇది మన ఆశ ఉండాలి. నా సంపూర్ణత నాకు కావాలి, స్వస్థత కావాలి, అభివృద్ధి కావాలి, విడుదల కావాలి, అవన్నీ ఇస్తాడు. అవన్నీ పొందుకునే గొప్ప రాజు ఉన్నాడు. ఎవరైనా స్వస్థత విడుదల కాదు, సంపూర్ణత అంటే అన్నీ అధికంగా పొందుకున్న సొలొమోన్ ఉన్నాడు. ఏం చేస్తాడు ఆయన లాస్ట్కి? అందరికీ ఇన్స్ట్రక్షన్స్ రాశాడు, నేను చేసినట్టు మీరు చేయొద్దు అని ఒక హెచ్చరిక రాసి వెళ్ళిపోయాడు. తన తండ్రి అయిన దావీదు ఏం చేస్తాడు? ఏమి లేకపోయినా ఆయన అభిషేకం పొందుకొని కష్టాలు తెచ్చుకున్నాడు. ఆయన అభిషేకం పొందుకున్నంతవరకు ఎవరైనా గుర్తించారా? దావీదు ఎవరికి తెలియదు. దావీదు ఒక గొర్రెల కాపరి అంతే. తన తండ్రికి కూడా ఆయన ఎప్పుడూ బయట పంపించే, ఏదైనా ఇంట్లో ఒకేషన్ జరిగినా ఆయన పిలిచేవాళ్ళు కాదేమో. అందుకే సమయాలు వచ్చినప్పుడు కూడా పిలవలేదు ఆయనని. ఎందుకంటే బిజీ ఉన్నాడు, వాడు గొర్రెలను కాసుకుంటూ ఉన్నాడు. కానీ దేవుడు అభిషేకం వచ్చాక ఆయన పరిస్థితి మారిపోయింది. కానీ ఆ సిచ్యువేషన్స్ ఏం చేస్తాయి? దావీదు క్యారెక్టర్ని బిల్డ్ చేస్తాయి. దేవుడు థెరపీ తీయకుండా ఆయన దేవుడు వారియర్ అంట, ఆయన మ్యాన్ ఆఫ్ వార్ అని ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఆ మాట. ఆయన శూరుడు అని ఉంటుంది. ఆయన ఒక ఆర్మీ కమాండర్ అయి ఉంటే ఏం చేస్తాడు? ఆర్మీని ట్రైన్ చేస్తాడు. మనమంతా ఆయన ఆర్మీలో ఉన్నవారం, ఆయన సైనికులం. తిమోతి 2 అధ్యాయం 3వ వచనం చదువు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు వలె. ఇక్కడ ఏమన్నా ఇంగ్లీష్లో ఏమంటే యూ దేర్ ఫర్ మస్ట్ ఎండ్యూర్ హార్డ్షిప్. మస్ట్ అంటే ఖచ్చితంగా శ్రమలు అనుభవించాలి. ఎందుకు? సోల్జర్స్ ఎవరైనా శ్రమ అనుభవించని సోల్జర్స్ ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరు. మంచి సోల్జర్ అంటే మంచిగా చాలా కష్టపడ్డవాడు అనమాట. ఏదైనా నేర్పించే టైంలో ఎక్కడ వెళ్ళి ఏమంటారు దాక్కొని పడుకునేవాడు ఏమైనా మంచి సోల్జర్గా ఉంటాడా? ఉండడు. రేపు శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఫస్ట్ ఏమంటారు శత్రువుకి అప్పగించేవాడు అటువంటి వాడే ఉంటాడు. ఎందుకంటే శ్రమ అనుభవించినప్పుడు అది ఉండదు. వాళ్ళు చెప్పేస్తారు, అందరిని అప్పగించేస్తారు, అన్ని సీక్రెట్స్ చెప్పేస్తారు. అందుకే ఇక్కడ ముందు చూస్తే 2వ వచనం చూడమా, మొదటి 2 వచనాలు కూడా చదువుమా. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. సామర్థ్యమైన నమ్మకమైన మనుషులకు అప్పగించాలి. మీరు కమాండర్స్ని ఆఫీసర్స్ని చూసారంటే వాళ్ళ పని ఏంటి? పని అప్పగించడానికి ఎట్లాంటి వాళ్ళని ఎంచుకుంటారు తెలుసా మీకు? సామర్థ్యం గల వాళ్ళు. అదొక్కటి సరిపోదు, నమ్మకమైన వారు ఉండాలి. కమాండింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఎవరిని చూస్తారు? సామర్థ్యత ఒక్కటే చూడరు, కానీ నమ్మకమైన వారిని చూస్తారు. ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉంటే అట్లాంటి వాళ్ళకే నువ్వు పని అప్పగించమంటున్నాడు. ఇంకేంటి? క్రీస్తు యేసు ఒక మంచి సైనికుడు వల్ల నువ్వేం చేయాలా? శ్రమ అనుభవించాలి. ఇంగ్లీష్లో అయితే యు మస్ట్ అని ఉంటుంది. ఖచ్చితంగా అనుభవించాలి నువ్వు. యు మస్ట్ ఎండ్యూర్ హార్డ్షిప్. ఖచ్చితంగా ఆ శ్రమ అనుభవించడం నీ ప్రాక్టీస్ అవ్వాలి. యేసుప్రభులో వదిలి అంత మంచిగా ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది. అది ఫాల్స్ గాస్పుల్, అది నిజమైన సువార్త కాదు. ఎందుకంటే మనం శ్రమ అనుభవించడం ద్వారా మన క్యారెక్టర్ బిల్డ్ అవుతుందంట. క్యారెక్టర్ బిల్డ్ కాకుండా మనము క్రీస్తు యొక్క స్వరూపంలో మార్చబడకుండా మనము ఆయన రాజ్యంలోకి, ఆయన యొక్క దానిలోకి చేరలేము. గాడ్ డజంట్ లైక్ ఇండిసిప్లిన్. ఇది యంగ్స్టర్స్ నేర్చుకోవాల్సింది. గాడ్ డజంట్ లైక్ ఇండిసిప్లిన్ అండ్ గాడ్ డజంట్ కౌంట్ దెమ్ యాజ్ ఫెయిత్ఫుల్. డిసిప్లిన్ లేని వాళ్ళని దేవుడు ఎంచుకోడు. అంటే
రక్షణ కోసం అనట్లేదు, ఆయన పని చేయడానికి అంటున్నాడు. రక్షణకి ఎవరం పాత్రలో కాదు, కానీ ఆయన అందరిని ఎంచుకుంటాడు. అక్కడే ఆగిపోవాలంటే అదే చెప్పాను కదా, జస్ట్ పాస్ క్రిస్టియన్స్గా మనము ఎంటర్ అవుతాం. కానీ అదే అధ్యాయం 2 తిమోతి 2:20 చూస్తే చూడమా. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. 2:20 2:20 పాత్రల గురించి ఉండదు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. 21 ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. సో ఇక్కడ ఏంటంట, 2 రకాల పాత్రలు ఉంటాయంట. నేను ఇట్లనే ఉంటా, నేను ఇంతే అనుకుని నువ్వు అంతనే ఉంటావు. చాలామంది ఈ మాట అనడం చాలా వింటూ ఉంటా, నేను ఇట్లనే ఉంటా, నేను ఇంతే, నా క్యారెక్టర్ ఇంతే, నా నేచర్ ఇంతే. సరే, అది నువ్వు డిసైడ్ చేసుకుని రాసేసుకున్నావు, నీ గురించి నువ్వు అది రాసేసుకున్నావు, అట్లనే జరిగిన కాక అంటాడు దేవుడు. లేదు నేను మారుతా అంటే 21 ఉంది, ఎవడైనను వీటిలో చేరక, చాలా జాగ్రత్తగా అండి, ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. ఒక ట్రాన్స్ఫర్ జరుగుతుందంట. ఘనహీనమైన పాత్రగా ఉండడం కాకుండా ఘనత కలిగిన పాత్ర, యజమానుడు వాడుకోదగిన పాత్రగా మార్చబడచ్చు. ఎప్పుడైతే నేను ఆ ఘనహీనమైన పాత్రగానే ఉన్నాను, నన్ను ఇంతే చేశాడు దేవుడు, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇట్లనే ఉంటాను అంటే అంతే, అట్లనే ఉంటాను, లైఫ్ లాంగ్ అట్లనే ఉంటాను. నా లైఫ్ ఇంతే, నాకు దేవుడు ఇంత అన్యాయం చేస్తాడు, మనసులో అనకపోయినా మన ప్రవర్తనలో ఆ మాట మాట్లాడదాం, దేవ స్తోత్రం 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 అని అంటూ ఉంటారు. కానీ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని చెప్తూ ఉంటారు, మాటికి చెప్తూ ఉంటారు, ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటారు. నువ్వు డైరెక్ట్గా చెప్పినా ఇండైరెక్ట్ చెప్పినా ఏం చెప్పకపోయినా దేవుడికి తెలుసు నువ్వు స్తోత్రం అన్నప్పుడు నీ ఉద్దేశం ఏంటి. హల్లెలూయా అని గట్టిగా అరిచినంత అట్లా అని అరవద్దని కాదు, మార్పు వస్తుంది మనకు, చేయాలా. కానీ అది ఒక్కటి చేస్తే సరిపోదు అంటున్నా. ఎవరైనా ఏంటంట, తను తాను క్లెన్స్ చేసుకొని ఇంకేం చేయాలంట, పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి అంట. యజమానుడు వాడుకొనుటకు అర్హత కలిగిందై ఉండాలంట. ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఘనత కోసమైన చేయబడిన పాత్రగా ఉంటారంట వాళ్ళు. యజమానుడు వాడుకునే విధముగా ఎంత గొప్ప విషయం. మనం పవిత్ర, మనలో ఒకరికి కొన్ని చూపిస్తాడు అనుకో దేవుడు, వీళ్ళు నా గురించి మాట్లాడారని కాదు, నా గురించి మాట్లాడి ఉంటే నన్ను నేను సరి చేసుకోవాలి. ఒకవేళ పుల్పిట్ నుంచి వచ్చిన మాట నా గురించే ఉందనుకోండి, మంచిదే. నా గురించి డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే దేవుడు నా గురించి ఆలోచిస్తున్నాడు కదా. పాజిటివ్గా ఎప్పుడైనా తీసుకున్నావా మనం? నా గురించి ఎట్లా మాట్లాడతారు, నా గురించి అన్నారు అనుకోవడం కాదు. అనుండొచ్చు, పోనీ అయితే ఏంటి, మీకు మేలేగా. దేవుడు పుల్పిట్ దగ్గర నుంచి మీతో డైరెక్ట్గా మాట్లాడుతుంటే ఇంకా దానికన్నా గొప్ప భాగ్యం ఏంటి. దేవుడు ఉట్టిగా మిమ్మల్ని బుజ్జగిస్తాడు. ఎప్పుడు మంచి పని చేస్తాం మంచిగా. కొంతమంది అదే వినాలనుకుంటారు. ఇంకా ప్రవచనాలు వినాలనుకొని ప్రవచనం వరం ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయాలను చాలా సరి చేసుకోవాలి. ఎందుకంటే మీ హృదయాల్లో విగ్రహాలు పెట్టుకొని మీరు నన్ను వచ్చి ఎంక్వైరీ చేస్తే దేవుడు ఏమంటాడు, మీ విగ్రహాలు చొప్పున నేను మీకు జవాబు చెప్తా అంటాడు. మీ హృదయంలో విగ్రహాలు చెప్పున. యెహోషాఫాతు ఆహాబ్ కూడా వెళ్ళినప్పుడు ఏం చెప్తాడు, మీకా అనే ప్రవక్త ఉంటాడు. ఫస్ట్ ఏం చెప్తాడు ఆయన, ఆహాబ్కి ఏముంటుంది, ఈయన ఎప్పుడు నా గురించి నెగటివ్ చెప్తాడు, ఈయన ఎప్పుడు నన్ను ద్వేషిస్తాడు అని చెప్తే ఏమంటాడు, సరే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయాలా చేయొద్దంటే వెళ్ళండి మీకు విజయం వస్తుంది అంటాడు. అప్పుడు ఏమంటాడు ఆహాబ్, నువ్వు నన్ను ఎందుకు అబద్ధం చెప్తున్నావు అంటాడు. ఎందుకంటే నీ హృదయంలో అదే ఉంది, నీకు అదే కావాలి.
సో కాబట్టి దేవుడి నుంచి మనం వినాలనుకుంటే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అందుకే క్లెన్జింగ్ అవసరం. మన హృదయంలో విగ్రహాలు పెట్టుకొని అడిగితే దేవుడు విగ్రహానికి తగినట్లే జవాబిస్తాడంట. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏ విగ్రహాలు లేకుండా రావాలి. మన హృదయం క్లీన్గా చేసుకొని రావాలి. ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసుండాలి. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు నేర్చుకుంటుంటే నేర్చుకోండి, పర్వాలేదు. మనం తర్ఫీదు పొంది ఒక మంచి సైనికుల వలె ఉండడానికి. ఎందుకంటే రానున్న రోజులు ఎట్లా ఉంటాయో ఎవ్వరికీ తెలియదు. నేను చెప్తున్నా, ఇదే అనుకోండి, మనని మనం సిద్ధపరచుకోవాలి. మనం ఒంటరిగా ఉన్నా, మనము ఒక టీమ్గా ఉన్నా, కరోనా వచ్చినప్పుడు ఎవ్వరం కలిసి ఉండలేకపోయాం. ఆ టైంకి మనం సిద్ధపడి ఉన్నామా? ఆత్మీయంగా ప్రతి విషయంలో చాలామంది బలహీనులు అయిపోయారు. అట్లా కాదు. ఎక్కడున్నా కానీ మన విశ్వాసము గట్టిగా ఉండాలి. మనం సంపూర్ణతలోకి మార్చబడాలి. ఇది మన ఆశ ఉండాలి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు కాదు. ఇంకా నెగటివ్ మీ లైఫ్లో మాట్లాడుకోకండి. ఇందాక చెప్పాను కదా, ఘనహీనమైన పాత్రగా నేను ఉన్నానంటే నేను పాస్ మార్కులే తెచ్చుకుంటా అంటే ఎవ్వరు కూడా బాగు చేయలేరు. దేవుడు కూడా మిమ్మల్ని బాగు చేయలేరు. కానీ ఒకవేళ నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఫస్ట్ మన పరిస్థితి మనం తెలుసుకొని నెక్స్ట్ నేను ఏం చేయాలి, దేవా నాకు సహాయం చేయి అడిగితే ఖచ్చితంగా మీకు సహాయం దొరుకుతుంది. మీకు ఏం కావాలో ఆ దేవుడు అనుగ్రహిస్తాడు. ఏలియా మన వంటి మనిషే కదా. ఆయన దేవుడి మాటకు విధేయత చూపించినప్పుడు ఆయనకు ఆహారం ఎవరు తీసుకొచ్చారు? కాకులు ఆయనకు ఆహారం తీసుకొచ్చి పెట్టాయి. మనకు కూడా అట్లాగే జరుగుతుంది. ఎందుకంటే ఏలియా మన వంటి మనిషే కదా. కానీ ఆయన విధేయత చూపించాడు. ఆయన దేవుని కోసం ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ రెండు మనం చేయాలి. యేసు ప్రభువే ఆ విధంగా మరి పర్ఫెక్ట్గా అయితే మనం ఇంకెంత మనం శ్రమల ద్వారా విధేయతను నేర్చుకొని ఆ విధేయత మనని పరిపూర్ణులుగా చేయాలని ఆశపడదాం. లెట్ us మూవ్ ఆన్ టు పర్ఫెక్షన్. ఇవి చాలు. ఈ మూలోపదేశాలు చాలు మనకి. ఇవన్నీ మనం ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాం. కానీ ఇప్పుడు మనం పర్ఫెక్షన్కి కొనసాగుదాం. దాని కోసం దేవుడు మనం ఘనత కలిగిన పాత్రలుగా మారుదాం. హల్లెలూయా.